బీకేపీ హోమ్ ఫర్నిచర్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. భాను అన్న కూడా గుర్తుపడుతుంటారు. హాయ్ భాను గారు. హాయ్ మేడం, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫస్ట్ వీడియో మెమరీ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ టైం నేను ఒక వీడియో తీసినప్పుడు ఏంటి మీ స్టడీస్ ఏంటి? మర్చిపోయారా? ఏం చదివారా? మర్చిపోయారా? అంటే ఇప్పుడు మా చైర్లో కూర్చున్నారు కదా, సో మా ఆఫీస్ చైర్ ఎలా ఉంది, కంఫర్టబుల్గా ఉందా లేదా, క్వాలిటీగా ఉందా లేదా, మీ రివ్యూ అంటే ఏం చెప్తారు? కంఫర్ట్ ఉంది మేడం, చాలా బాగుంది. బాగా కనిపెట్టేసరే. వారాహిలో కూడా ఒక బెస్ట్ మూమెంట్ అయితే ఉంది కదా, ఏం యా మేడం, లైక్ అంటే ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. అంటే జనరల్గా మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మామూలుగా? సో ఫాదర్ ఇస్ రియల్ ఎస్టేట్ మేడం, ఓకే. మదర్ హౌస్ వైఫ్. నన్ను మమ్మల్ని చూసుకోవడం సరిపోయింది. లిటరలీ నాకు తెలిసిన లైఫ్ లో సగం మంది మా మమ్మీకి చెప్పుంటారు వీడు లైఫ్ లో దేనికి పనికిరాడని. కానీ మా మమ్మీ నాకు ఏ రోజు అది నిజమేనేమో అనే ఫీలింగ్ ఎప్పుడు కలగనీయలేదు. సక్సెస్ రావడం వరకు ఒక ఎత్తు అయితే, సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఒక భారం నిజంగానే. ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? యాక్చువల్లీ సక్సెస్ అనేది అసలు దర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ సక్సెస్ మేడం. నా లెక్కలో సక్సెస్ ఇస్ జర్నీ. సో ఇప్పుడు కేవలం బీకేపీ హోమ్స్ ఫర్నిచర్ అంటే భాను గారే కాదు, రిషి గారు కూడా కాబట్టి, సో మ్యామ్ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. మీట్ ఫర్ ఈచ్ అదర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేయచ్చు. ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఫెయిల్యూర్ ఉన్నా సక్సెస్ ఉన్నా మా మదర్ తర్వాత అంత లవ్, ప్యూర్ లవ్ చూసి రిషి దగ్గర వెరీ కేరింగ్. సో రిషి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ముద్ర. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ వీడియో. ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫెల్ట్? 1 million వ్యూస్ వచ్చాయి అనుకుంటా. ముద్ర అనేది సింపుల్ గా ఒక నేమ్ కాదండి, ఒక నలుగురు అమ్మాయిల కష్టం. నేను ఫస్ట్ టైం రిషిని చూసినప్పుడు ద వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఇంప్రెస్ అయినా. ఇంకా పోను జర్నీలో తెలుసుకుంది ఏంటంటే షీ డిజైన్స్ హర్ ఓన్ క్లాతింగ్. మా పెళ్ళైన తర్వాత బారిష్ డిజైన్స్ అని ఒక ఆన్లైన్ బొట్టికి అయితే ఓపెన్ చేసినట్టు. ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తే జనాలు బీకేపీతో పాటు ముద్రను కూడా గుర్తుపడతారు. బెంజ్కి ఫిక్స్ అయిన మూమెంట్ అంటే ఏంటి? నాకు బేసికల్గా లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ గారికి మర్సిడీస్ కార్ ఉంటుండే. వాడికి నాకు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వాడు ఉండి వాట్ ఆర్ యూ అప్ టు అని అడిగిండు. నాకు అర్థం కాలే. నీ లెవెల్ ఏముందిరా అసలు, నాతో గొడవ పడుతున్నావు అని అన్నాడు. అప్పుడు అనుకున్నాను, నా లైఫ్లో ఏదేమైనా సరే, ఎంత కష్టపడైనా సరే, ఐ హావ్ టు ఎర్న్ దిస్ మర్సిడీస్ కార్. ఇప్పుడు నా కార్ ఒకప్పుడు పార్కింగ్ ఇస్తే ఏదో మూలకు పడేస్తుండే, ఇప్పుడు పార్కింగ్ ఇస్తే ఎంట్రన్స్ లో పెడతారు. అవార్డు కూడా వచ్చింది బికాస్ ఆఫ్ మీ బ్రాండ్ కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. ఎట్లా అనిపించింది అసలు ఆ మూమెంట్? గుడ్ యాక్చువల్లీ. సోషల్ సర్వీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చూపించుకోవడానికి చేయొద్దు, వీ హ్యావ్ టు డూ ఇట్. ఎవరు లక్కీ అంటే ఏం చెప్తారు? దేవం లక్కీ. అదే చెప్పొద్దాం ఆల్రెడీ. నేను దొరకడం బాగా లక్కీ అనుకుంటా. ఏదైనా ఒక చిన్న కోపం వచ్చినప్పుడు మాట ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? సారీ చెప్పను నేను. చెప్పరా? అడుగుతూ రిషి సారీ చెప్తేనే మాట్లాడతా అంటూ. అంతే. లవ్ యూ మేము వేరేలా తీసుకుంటాం, మీరు ఫస్ట్ సారీ చెప్పండి. ఓకే రిషి, వెరీ సారీ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. రీసెంట్గా డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎవరు యూజ్ చేసుకున్న సెలబ్రిటీయే. ఒక థింకింగ్ ఉంటే చాలు, ఒక విజన్ ఉంటే చాలు, మోటివేషన్ ఉంటే చాలు అంటుంటారు. బట్ లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఏ పాయింట్ కావాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది కొంతమందిని చూస్తే అర్థమవుతుంటుంది. సో బీకేపీ హోమ్ ఫర్నిచర్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. భాను అన్న కూడా గుర్తుపడుతుంటారు. ఒక చిన్న వీడియో ద్వారా సోషల్ మీడియాలో మనందరికీ పరిచయం అయ్యారు. ఇప్పుడు లాట్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు, ఎంతోమంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ తీసుకుంటున్నారు. రైట్ నౌ నాతో పాటు భాను ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ భాను గారు. హాయ్ మేడం, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి నేను మార్నింగ్ కూడా ఇంటర్వ్యూ అనగానే భాను అంటే ఏ భాను అని అన్నారు, కానీ ఈ మీ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో బీకేపీ హోమ్ ఫర్నిచర్ అనేది నిజంగా మామూలుగా మనందరికీ ప్రెజెన్స్ అంటే మన ప్రొఫెషన్, మన సర్నేమో మనకి నేమ్ తెచ్చి పెడుతుంది. బట్ మీరు ఏదైతే ప్రొఫెషన్ ఎంచుకున్నారో దాని ద్వారా ఎక్కువగా రికగ్నైజ్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది?
అంటే బేసికల్గా మీరు అన్నట్టు ఒకప్పుడు నేను బయటికి వెళ్తే బాను అనే గుర్తుపడుతుండే, ప్రజెంట్ బీకేపీ హోమ్స్ అని గుర్తుపడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది, అరే నా ఐడెంటిటీ ఏమైనా మిస్ అవుతుందా ఇక్కడ, నాకు డౌట్ వచ్చింది. బట్ స్టిల్ బీకేపీ హోమ్స్ అంటే బీకేపీ అంటేనే భాను కిరణ్ పసుల ఆర్ మై ఫాదర్స్ నేమ్ అండ్ మా నేమ్, కాబట్టి ఐ వాజ్ లైక్ హ్యాపీ బై ఐడెంటిఫికేషన్ ఆఫ్ దస్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమన్నా క్రేజీ వీడియోసా అంటే మీకు ఒక విజువల్గా వీడియో ఆడియన్స్ ఇస్తూ వెనకాల మీ వాయిస్ ఓవర్ నిజంగా చాలా ఇంపాక్ట్ ఉంది. నేను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినప్పుడు మీ వాయిస్ అసలు ఇంకా వినాలి అనిపించేలా ఉంటుంది. చాలా బాగా యాప్ట్ అయింది అది కూడా. మీ ప్రమోషన్ మీరే చేసుకున్నట్లు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ డోంట్ వాంట్ టు పే ఎనీవన్ ఫర్ ప్రమోషన్స్కి. ఇప్పుడు డబ్బులు వెళ్ళి బయట కట్టాలి కదా, అండ్ ఐ డోంట్ వాంట్ టు పే ఎనీవన్. సో సొంతంగానే నేను స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్. అండ్ ఆ వీడియో పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు మన ముద్ర దాని గురించి మీ వైఫ్ అండ్ ఎలా స్టార్ట్ అయిందని ఒక వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ వీడియో స్టార్ట్ చేయడానికి. ఆ ఎండ్ కూడా ఇచ్చిన హింట్ ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ మై వైఫ్, కాకపోతే ఇది ప్రమోషన్ కోసమే చేస్తున్నా భయ్యా, మళ్ళీ మీరు నన్ను ట్రోల్ చేయొద్దు అన్నట్టు వాళ్ళకే ట్యాగ్ లైన్ ఇస్తుంటారు. అంటే జనరల్గా ఏంటంటే అది నేను తెలుసుకున్నా, అంటే జర్నీలో ఐ డోంట్ నో లైక్ ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి తెలియదు. సో దాని తర్వాత ఈ జర్నీలో తెలుసుకున్నాను అనమాట. ఓకే మనం క్లారిటీ ఇవ్వాలి. జనాలందరూ ఏమనుకుంటారు అంటే ఎంత ప్రమోషన్స్ చేస్తారో బాబు, సోఫాస్ లేకుండా మనిషి బతకలేడా అని అనుకుంటారు అని అందరు అంటారు. బట్ సోఫాస్ అమ్మకపోతే నేను బతకలేని విషయం తెలుసుకోరు. సో ఇక్కడ ప్రమోషన్స్ డెఫినెట్లీ అది నా కోసం అండ్ కొనాలనుకునే వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ నా దగ్గర కొనమని నేను అది కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ బీకేపీ హోమ్స్ని కొనమని నేను చెప్పను. ఐ జస్ట్ టెల్ ద క్వాలిటీస్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. బయట కూడా మీరు కొనుక్కోవచ్చు అని నేను చెప్తాను. కానీ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ చూసాను భాను గారు, కొంచెం క్రేజీగా కొత్తగా చేద్దాం. మీ లోపల ఉన్న ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ జోన్ ఏమైనా ఉంటే దాన్ని బయటికి లాగే ప్రయత్నం నేను చేస్తాను. డెఫినెట్లీ. అసలు యాక్చువల్లీ మీరు ఎప్పుడు చెప్తుంటారు స్టార్టింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక వీడియోకి ఫస్ట్ నాకు ఒక 10 లైకులు, ఒక 3000 వ్యూయర్షిప్ వచ్చింది. ఆ తర్వాత ఇంత రైట్ నో ఇప్పటి వరకు మీరు రికగ్నైజ్ చేస్తున్నారు. కానీ ఎప్పటికీ మనకు అంటారు కదా, ఫస్ట్ లవ్, ఫస్ట్ బేబీ, ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ ఎలా గుర్తుంటుందో ఫస్ట్ వీడియో కూడా మనకి అంతే హ్యాపీనెస్ ఇస్తుంది కదా. మీ ఫస్ట్ వీడియో మెమరీ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ టైం నేను ఒక వీడియో తీసినప్పుడు ఒక ప్రొఫెసర్ సార్ది అనమాట తీసింది. సో వీడియో తీస్తే వీడియోకి అంత వైరల్ అంటే అంత రీచ్ ఉంటుందన్న విషయం నాకు తెలియదు. సో రివ్యూ ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫస్ట్ వీడియో అనమాట, కస్టమర్ రివ్యూ అది. సో కెమెరా ముంగడ పెట్టేసి సార్ కొంచెం చెప్పండి మా అంటే అప్పట్లో నేమ్ వాజ్ డిఫరెంట్, సో చెప్పండి మా ఫర్నిచర్ గురించి అన్నప్పుడు సార్ స్టార్టెడ్ టెల్లింగ్ అండ్ ఐ పోస్టెడ్ దాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో దాని తర్వాత ఒక 5,000 6,000 రీచ్ వచ్చింది. దాని కింద కమెంట్స్ మా ప్రొఫెసర్, మా సార్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని సార్కి కాంటాక్ట్ చేశారంట. సో నేను అప్పుడు అవన్నీ చూసినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే జనాలు ఇట్లా కూడా గుర్తుపట్టి వాళ్ళని రీచ్ అవుతారా అని ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ దాని తర్వాత సార్ కూడా మా స్టోర్కి వచ్చి హీ వాజ్ లైక్ షేరింగ్ ఆల్ హిస్ హ్యాపీనెస్. అంటే మా స్టూడెంట్స్ అందరిగా ఒక 4-5 మెంబర్స్ కలిసారు నాకు మీ వీడియో ద్వారా అని. సో దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఐ రిమెంబర్. ఓకే. యా వేర్ ఆర్ యు ఫ్రమ్ భాను గారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్, బాన్ బాటమ్. యా. ఓకే. ఏంటి మీ స్టడీస్ ఏంటి? యాక్చువల్లీ ఇక్కడైతే మర్చిపోయారా? ఏం చదివారా మర్చిపోయారా? ఇక్కడైతే ఇది మన సివిల్ ఇంజనీరింగ్ చేసినండే. ఇక్కడ సివిల్ ఇంజనీర్ చేశారు గురునానక్ కాలేజ్లో. ఇట్స్ బీన్ లాస్ట్ 10 years. దాంతో సంబంధం లేదు కదా. ఇప్పుడు సంబంధం ఉన్న సబ్జెక్టులు చదివిన ఉంటే అట్లీస్ట్ ఐ వుడ్ హావ్ రిమెంబర్డ్. కానీ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఎలా తెలుసా? ఇప్పుడు అంటుంటారు కదా, అరే మనం చదివేదానికి చేసేదానికి సంబంధం లేదు. యా ట్రూ. నేను చదివేదానికి చేసేదానికి అసలు సంబంధమే లేదు సబ్జెక్ట్కి. బట్ స్టడీస్ విల్ హెల్ప్. అంటే ఈ డీసెన్సీ కోసమే నేను చదువుకుంటాం, మనిషితో ఎట్లా బిహేవ్ చేయాలని చదువుకుంటాం. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అంతే. సో దాని తర్వాత యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేసినండే. అండ్ ఆఫ్టర్ దాట్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్, సెటిలింగ్ ఇన్ దిస్. ఓకే. యా. అసలు ఎప్పుడు మీకు ఈ ప్రొఫెషన్ వైపు రావాలని ఎప్పుడు అనిపించింది? అసలు నాకు అనిపించలేదు. దట్ వాజ్ లైక్ మా ఫాదర్, నేను ఇక్కడ రాకముందే నేను యూఎస్కి వెళ్ళి కాల్ చేసి డాడీ నేను ఇండియాకి వచ్చేస్తున్నా అంటే, లేదు ఒక పని చేయి వచ్చేసి. అంటే నేను జనరల్గా ఏంది మా డాడీ డ్రీమ్ అనమాట, అరే మా వాడు కూడా సెటిల్ కావాలి యూఎస్లో అని. మా అన్నని ట్రై చేసిండు, మా అన్న సెటిల్ కాలేక. అంటే యాక్చువల్లీ మా అన్నకి యూఎస్ వీసా ట్రై చేసిండు 2 times, రాక ఇడికి వెళ్ళిపోయిండు. ఏది యూకే వెళ్ళిండు. యూకే వెళ్ళిన తర్వాత మా డాడీ డ్రీమ్ అనమాట, అరే ఎట్లైనా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని నేను అనుకున్నా. మనకు వస్తుందా అని జస్ట్ ట్రయల్ అంతే. సో అక్కడ సేమ్ మన మాటల స్టైల్ చూసి మేబీ వాళ్ళు వీసా ఇచ్చేసినట్టున్నారు. ఫుల్ ఫ్లాట్ అయిపోయారా? అట్లేం లేదు. బట్ అగైన్ ద వే ఆఫ్ టాకింగ్, లైక్ అంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పడం. సో అది ఏది లేకున్నా లైఫ్లో ఇది ఒకటి ఉండే, కొంచెం కాన్ఫిడెన్స్ అంతే. ఓకే. యా. సో దాని తర్వాత యూఎస్ నుండి
మా డాడీకి కాల్ చేసి డాడీ నేను ఇండియాకి వచ్చేస్తున్నా అంటే సర్ప్రైజింగ్లీ హీ సెడ్ ఓకే కమ్. అసలు ఒక 1 word కూడా ఆలోచించలేడు, వచ్చి చూసుకుందామని అన్నాడు. దాని తర్వాత ఇండియాకి వచ్చినాక అప్పటికి హీ వాజ్ లైక్ ప్లానింగ్ అనమాట, వీడు వస్తే ఇక్కడ కూర్చోబెట్టాలి ఈ పొజిషన్లో అని చెప్పి. సో నేను వచ్చేసి నుండే దాని తర్వాత అక్కడ ఈ పొజిషన్లో ఇది హాల్ని ఇది నువ్వు చూసుకోవాల్సిన స్టోర్ అని చెప్పి ప్లాన్ చేసేసిండు. దాని తర్వాత ఐ వాజ్ నాట్ ఎ గై హూ సెట్ ఇన్ ద సింగిల్ రూమ్. సో నాకు అది ఇష్టం ఉండకపోతున్నాయి అనమాట. అంటే నాకు ఒక రోజు నాకు సేల్ కాకపోతే ఆ రోజు నాకు వేస్ట్ అనుకుంటుండే. అరే ఈ రోజు నేను ఎందుకు, నాకు నా డే వేస్ట్ అయిపోయింది ఈరోజు అని క్యాలిక్యులేట్ చేసుకుంటుండే. దాని తర్వాత లైక్ ఈ ఆన్లైన్ స్కోప్ ఇదంతా లైక్ ఈ ఆలోచన నుండే వై ఆమ్ ఐ వేస్టింగ్ మై డేస్, ఇక్కడ ఉండి నేను చేసే పని ఒక సేల్స్ మ్యాన్ పెట్టినా చేస్తాడు. సో నీ వల్ల నీతో వచ్చే బెనిఫిట్ ఏంది, అసలు నీ లోపల ఉన్న టాలెంట్ ఏంది అనే క్వశ్చన్స్, ఇంకా అండ్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఉంటాయి కదా లైఫ్లో. అలా స్టార్ట్ అయింది అనమాట. ఇంకొకటి, మీరు పెట్టే ప్రతి వీడియోలో ఫుల్ క్వాలిటీతో, అంటే లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుందా అని చాలా మంది కమెంట్లు పెడుతుంటే ప్రతి కమెంట్కి మీకు అనిపించింది రిప్లై ఇస్తున్నారు. అది బెస్ట్ థింగ్. అంటే ఇట్స్ ఏ గుడ్ క్వాలిటీ యూనో. అంటే ఏం భయ్యా నువ్వు సోఫాలో తప్పితే మీద కనిపించవా, ఇలాంటి సోఫాలు ప్రతి ఇంట్లోనే ఉండాలంటావా? ఇప్పుడు ఆటో తోలుకునేవాడు, లారీ తోలుకునేవాడు, జాబ్ చేసుకునేవాడికి ఇలాంటి సోఫాలు కొనాలంటే కొనలేం కదా భయ్యా, నువ్వు ఎలా ప్రమోట్ చేస్తున్నావు అని వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి నేనే క్వశ్చన్ అడిగాను అనుకోండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 4-5 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి మీరు సెల్ చేయగలరా, వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ప్రైస్కి ఇవ్వగలరా? మేడం ఒకటి రాంగ్ అంటే ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ అబౌట్ బీకేపీ హోమ్స్. అంటే ఇది ఫస్ట్ నుండి ఉన్నదే, కాకపోతే నేను యాక్చువల్లీ ఒక మంచి మిడిల్ క్లాస్ హౌస్లోనే మంచి వీడియోస్ తీస్తుంటాను మేడం. కాకపోతే స్టార్టింగ్లో ఇనిషియల్లీ ఐ వాజ్ డూయింగ్ దాట్. కాకపోతే నా పొటెన్షియల్ ఏంటి, బీకేపీ హోమ్స్ అంటే ఏంటి, వీడు ఎక్కడి వరకు రీచ్ కాగలుగుతాడు, వీడు ఎంత మంచి ఫ్లాట్స్ చేయగలుగుతాడు అని చూపించడమే నేను అనుకున్నాను స్టార్టింగ్. దాని తర్వాత ఇప్పుడు నేను ఒక బేసిక్ హౌస్లో పెడితే దానికి అంత రీచ్ ఉండదు. నాకు బిజినెస్కి కావాల్సింది 100% నాకు జనాలకు రీచ్ కావడమే నా టార్గెట్. జనాలు చూడాలంటే అంత మంచి ఉంటేనే, ఎగ్జాక్ట్లీ అట్రాక్టివ్ ఉంటేనే చూస్తారు. మనం కెమెరా ముందు వచ్చినప్పుడు కొంచెం మేకప్ చేసుకొని వస్తాము, ఎందుకంటే జనాలు చూడాలి, మనం జనాలు ఫేస్ చేస్తుంటాం కాబట్టి. అంతేగాని రెగ్యులర్గా మనము డ్రెస్ వేసుకోకుండా మామూలుగా వచ్చేస్తే క్యాజువల్గా వస్తే నోబడీ విల్ సీ us. సో అండ్ అగైన్ వన్ మోర్ పాయింట్ ఇస్, ఇక్కడ మనం చేసేది అందరూ మిడిల్ క్లాస్కే. నేను డైలీ 10 సోఫాస్ చేస్తాను, ఎవ్రీ డే మా ప్రొడక్షన్ 10 సోఫాస్ ఉంటాయి, దాంట్లో 8 or 9 మిడిల్ క్లాస్ వాళ్ళకి వెళ్తాయి. ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఏదో ఓన్లీ హై క్లాస్ వాళ్ళకి చేస్తామని కాదు, బట్ నేను ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ వీడియోస్ కూడా ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళే కమెంట్స్ పెడుతున్నారు. ట్రూ. ఎందుకంటే వాళ్ళకి కూడా నచ్చుతున్నాయి. బట్ వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక వీడియో చూడంగానే, ఇంతకు ముందు మీరు అన్నారు, ఇప్పుడు మనం వాడే మొబైల్సే, స్టార్టింగ్ ఉన్న మొబైల్ ఇప్పుడు మన దగ్గర ఉంటుందా? ఇయర్కి మొబైల్ మారుస్తున్నాం, ఎందుకు? బికాస్ ఆఫ్ క్వాలిటీ. మనం తీసుకునే పిక్చర్స్ లోనే మనమే నచ్చాలని, బికాస్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేకపోయినా ఈఎంఐలతో ఫోన్ తీసుకుంటాం కదా. సో మీ వీడియోస్ చూసిన ప్రతి ఒక్క ఇది చాలా బాగుంది. మీరు అంటుంటారు కదా మీ వీడియోలో, నేను అలా వెళ్తూ ఉంటుంటే ఇలాంటి హౌసెస్లో నాకు సంబంధించిన నా ఫర్నిచర్ అందరి ఇళ్ళలో ఉండాలి, నేను ఎలా కోరుకుంటాను అన్నట్టు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా యూజ్ అయ్యేలాగా ఫర్నిచర్స్ ఉంటే బాగుండని వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది. సో అందుకనే వాళ్ళ కమెంట్లు పెడుతున్నారు నాకు అనిపించింది. బట్ మాదంతా మిడిల్ క్లాస్ స్టాండర్డ్సే ఉంటాయి మనం. ఎవ్రీబడి వి రీచ్ టు ఎవ్రీవన్. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాకు తెలుసు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన కంటెంట్ ఏంటి, అండ్ దట్స్ ద రీజన్ వీఆర్. అంటే ఈ పెయిన్ తెలుసు కాబట్టి నాకు చిన్నప్పుడు మా ఇంట్లో సోఫాస్ ఏం లేకుండే, చైర్ల మీద కూర్చుంటుండే. దాని తర్వాత మేము ఒక సోఫా కొనుక్కున్నాము, ఆ సోఫా పాడైపోయింది. వితిన్ 6 months or 8 months పాడైపోయింది. ఎందుకు పాడైంది అనే ఆలోచన మాకు, అంటే అక్కడ ఏం కొన్నాం, మేము పోయి డబ్బులు కట్టేసి తీసేసుకున్నాం అంతే, దాని గురించి మాకు డీటెయిల్ తెలియదు. బట్ నేను చెప్పే వీడియోస్ చూస్తే చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది లోపల, సోఫా లోపల ఇదంతా ఉంటుందా, దీనికి ప్లైవుడ్ ఉంటుందా, పైన్ వుడ్ ఉంటుందా, లోపల ఫోమ్ ఉంటుందా, ఇవన్నీ ఐడియాస్ ఇస్తుంటాను జస్ట్ ఫర్ నాలెడ్జ్ అంతే. నా వీడియోస్ ఇప్పుడు ఒక 1 million రీచ్ అయింది అని అంటే ఓన్లీ హైదరాబాద్లోనే చూడరు, ఆంధ్రాలో చూస్తారు. మేబీ ఆంధ్రాలో వీఆర్ నాట్ అవైలబుల్ అని ఆంధ్ర. సో ఆంధ్ర వాళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళతో అడుగుతారు క్వశ్చన్స్, సార్ దీంట్లో ప్లైవుడ్ వేస్తారా, ఓ మీకంటే తెలుసు మేడం ఇదంతా. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ టు గివ్ ద నాలెడ్జ్, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ అన్నారు కాబట్టి నాలెడ్జ్ని కొంచెం చెక్ చేస్తాను. మీ సోఫాస్ మీకు తెలుసు కాబట్టి ఎప్పుడు మీరు సోఫాస్లోనే మాకు వీడియోలో కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మా చైర్లో కూర్చున్నారు కదా, సో మా ఆఫీస్ చైర్ ఎలా ఉంది, కంఫర్టబుల్గా ఉందా లేదా, క్వాలిటీగా ఉందా లేదా, మీ రివ్యూ అంటే ఏం చెప్తారు? కంఫర్ట్ ఉంది మేడం, చాలా బాగుంది. కాకపోతే ఇది ఎక్కడిది, ఐక్యదా ఇది? బాగా కనిపెట్టేసరే. లైక్ అంటే మేబీ ఐ కెన్ ఫీల్ దట్ డిఫరెన్స్. బాగుంది. అంటే మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ నేను ఒప్పేసుకుంటాను, ఎందుకంటే వితిన్ 4 seconds ఇది ఎక్కడి నుంచి తెచ్చామో మీరు చెప్పేశారు. అంటే లైక్ చూస్తే అర్థమవుతుంది మేడం, ఫినిషింగ్ అదంతా.
ఐ కెన్ సీ దట్. ఆర్ యూ కంఫర్టబుల్? అఫ్ కోర్స్ ఐఎమ్ కంఫర్టబుల్. ఈ పిల్లో తీసేస్తే ఇంకా కంఫర్టబుల్ కూర్చోవచ్చు. ఓకే, సో స్వీట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ బిజినెస్ ఏదైతే ఈ బిజినెస్ మైండ్లో ఉంటామో ఖచ్చితంగా మనం ఎక్కడో ఒక చోట ఆలోచిస్తుంటాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పారు నాకు ఈ ఫామ్ ఎట్లా చేయబడింది, క్వాలిటీ మనం ఇచ్చే ప్రైస్ బట్టే మీరు ఇచ్చే ప్రొడక్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది, రైట్? మనం మాట్లాడుకుంటాం కానీ మనం ఇచ్చే ప్రైస్ బట్టి అది కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే బిజినెస్లో చేంజెస్ చాలా ఉంటాయి. మీరు నేను కొన్ని వీడియోస్ చూసాను, ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ సోఫాస్ ది అక్కడికి వెళ్ళి మీరు ఆ నెంబరింగ్ అవి నోట్ చేసుకోవడం అవి కూడా చేస్తున్నారు. అంటే దిస్ ఇస్ వాట్ లైక్ ఐ యూస్ టు డూ బిఫోర్. దాని తర్వాత నేను ఇప్పుడు జనరల్గా వెళ్ళినప్పుడు ఎవ్రీ వీక్లో 1 time ఐ గో టు మై యూనిట్స్. లైక్ మనకు యూనిట్స్ ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళి నేను చెక్ చేసుకుంటాను క్వాలిటీ ఏం జరుగుతుంది ఏమవుతుందని. ప్రాక్టికల్లీ చేసేటప్పుడు ఐ టేక్ సమ్ వీడియోస్ అట్ ద సేమ్ టైం. సో నాతో పాటు ఒక పర్సన్ ఎవరు ఉంటే అరే వీడియోస్ తీసారని చెప్పి ఇచ్చేస్తాను. సో దట్ ఈస్ వాట్ ఐ పోస్ట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, సో దట్ పీపుల్ విల్ నో. అంటే అరే వీడి దగ్గర ఇప్పుడు నాకు యూనిట్ ఉంది అని నమ్మడం, నేను పోయి చెప్తే నమ్మడు వాడు, అది చూపిస్తే నమ్ముతారు. నేను ఏం వర్క్ చేస్తున్నాను చూపిస్తే వాడు నమ్ముతాడు. సో వాడి నమ్మకాన్ని నేను డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ఎర్న్ దట్. సో దట్ ఈస్ వాట్ ఐ షో ఆన్ సోషల్ మీడియా. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మామూలుగా? సో ఫాదర్ ఇస్ రియల్ ఎస్టేట్ మేడం. ఓకే. సో అండ్ మదర్ హౌస్ వైఫ్. మమ్మల్ని చూసుకోవడం సరిపోయింది. ఓన్లీ వన్ మీరు? లేదు, నేను మా అన్న మా సిస్టర్. సిస్టర్ US లో ఉంటుంది, అన్నయ్య ఈజ్ హెల్పింగ్ మీ రైట్ నౌ. ఓకే. హి ఇస్ విత్ మీ. యా, అందుకే ఇప్పుడు చూసిన వీడియోలో అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మొత్తం. ఫ్యామిలీ వి ఆర్ మోర్ కనెక్టెడ్ టు ఫ్యామిలీ మేడం. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్ ఇస్ ఫ్యామిలీ అనేది చిన్నప్పుడు అంతే. లైక్ మనం పెంచిన విధానమే అది. మా ఫాదర్ కూడా అంతే. లైక్ హీస్ మోర్ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం సీరియస్గా ఉంటుండే, బట్ ఆ సీరియస్లోనే లవ్ ఉందని లేటర్గా అర్థమైంది. మదర్ ఇస్ లైక్ ఆల్వేస్ లవ్లీ. అందుకే ఓట్స్లో చెప్తుంటారు కదా, వీడియో ఓట్స్లో నన్నుగా ఇష్టపడేది మా అమ్మ కోసం. అంటే ప్రాక్టికల్గా ఐ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు మా మదర్ వచ్చింటే చెప్తుండే ఇంకా మంచి. అవునా? అవన్నీ ఫేస్ చేసింది, మా మదరే ఫేస్ చేసింది కదా. బికాజ్ నాలాంటి ఒక సన్ని ఫేస్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. దట్స్ లిటిల్ టఫ్ జాబ్ అని చెప్పాలి. బికాజ్ సక్సెస్ ఉన్నప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎవడు ప్రోత్సహించరు కదా. సో ప్రతి బిజినెస్ లో కూడా స్ట్రగ్లింగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ సక్సెస్ గురించే మనం మాట్లాడుకోకూడదు, ఎవ్రీ బిజినెస్ కదా. అండ్ మీరు ఎంత దీని గురించి వెనకాల హార్డ్ వర్క్ చేసినా కూడా వెన్ కమ్స్ టు దిస్ ప్రొఫెషన్ ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా రెడ్ కార్పెట్ ఎవరు వేయరు కదా. డెఫినెట్లీ. కాబట్టి ఈ ప్రొఫెషన్ లో మీకు స్ట్రగ్లింగ్ అంటే ఏంటి? మీరు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక అంటే అప్లోజెస్ కావచ్చు, కాంప్లిమెంట్స్ వచ్చే బిఫోర్ దట్ జరిగిన కొన్ని ఏమైనా షేర్ చేయాలంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చూస్తే భయ్యా నువ్వు ఇలాగే సోఫాలో తప్పితే బయట ఎక్కడ కనపడవా, లేదంటే వెల్ సెటిల్ ఫ్యామిలీస్ తప్పితే వేరే వాళ్ళకి ఉపయోగపడవా అని చెప్పి మాటలు ఉన్నాయి. మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, కస్టమర్కి మీరేంటో తెలియడానికి గుడ్ క్వాలిటీ కావాలి, అలాగే ప్రమోషన్ చేయాలి, రైట్? ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు ఇంత పెద్ద క్వాలిటీస్ సెట్లు వేసి కెమెరాలు పెట్టి ఎందుకు తీస్తారు? ఆడియన్స్ చూడడానికే కదా. కానీ అడిగే క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో పాత్ ఒకటి ఉంటుంది, పాస్ట్ ఒకటి ఉంటుంది. అలా మీ లైఫ్లో పాస్ట్ అంటే ఏంటి? పాస్ట్ అంటే నేను ఈ వర్క్ మొత్తం అంటే ఇదనే కాదు, ఏ వర్క్ చేసినా ఐ లవ్ టు డూ ఇట్. అది నేను లైక్ అంటే బికాజ్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ మై లైఫ్ టైం. అరే నేను ఏదో చేయాలి, దీంట్లో ఏదో పేరు తెచ్చుకోవాలి. బికాజ్ మనం ఎట్లైనా చదువులో పేరు తెచ్చుకోలే, అట్లీస్ట్ ఈ ఫీల్డ్ల నుండి ఏదైనా మంచి పేరు తెచ్చుకోవాలి. మా ఫాదర్ మా మదర్ ప్రౌడ్గా ఉండాలి. వాళ్ళకి ఎక్కడికైనా ఇంటర్నేషనల్ ట్రిప్కి పోవాలంటే నేను స్పాన్సర్ చేసేటట్టు ఉండాలి. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, మా ఫ్యామిలీ ఎక్కడికైనా బయటికి వెళ్తే నేను ఖర్చు పెట్టట్టు ఉండాలి అనేది నా చిన్నప్పటి నుండి ఉంటుండే అనమాట. బికాజ్ అవన్నీ నా లైఫ్లో లేకుండే. ఇప్పుడు నేను 25, 26, 27 years కూడా ఐ వాజ్ డూయింగ్ నథింగ్. అప్పటికి డిపెండెంట్, ఈవెన్ 20, 30 వరకు డిపెండెంట్ అనుకోండి. దాని తర్వాత టోటలీ కొంచెం చేంజ్ అయిన ఉండే. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎవ్రీ వర్క్ని నేను లవ్ చేసిన ఉండే. వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ ఐ వాజ్ లవ్వింగ్ ఇట్. అండ్ దేవర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నేను ఒకప్పుడు కస్టమర్ ఇంటికి క్యాటలాగ్ పట్టుకొని తిరుగుతుండే. ఎవ్రీ హౌస్ ఎవ్రీ డే వీ హ్యావ్ ఎ స్కెడ్యూల్ ఆఫ్ 10 members, 5 members, 4 members అట్లా స్కెడ్యూల్ చేసుకొని వెళ్తుండే. 3 hours కూర్చుంటుండే, 4 hours కూర్చుంటుండే, మాట్లాడుతుండే వాళ్ళతోని. అండ్ పాయింట్ ఆఫ్ రెస్పెక్ట్ ఈజ్ లో, కంపేరిటివ్లీ నో. ఇప్పుడు నేను వెళ్తే అరే మీరు తీసుకొచ్చిరా అని అడుగుతున్నాను క్యాటలాగ్, అరే మీరు ఎందుకు వచ్చిరో అని అడుగుతారు. ఒకప్పుడు నేను వెళ్ళినుంటే ఇప్పుడు కింద పార్కింగ్ చేసి పైకి నడుచుకుంటూ రండి, పైకి వచ్చేయండి అంటారు. ఇప్పుడు నేను వెళ్తే కిందికి వచ్చి కార్ దగ్గరికి పట్టుకొని వెళ్తారు. దట్స్ అ డిఫరెన్స్ ఐ సా లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. బట్ ఐ ఫీల్ లైక్ అంటే అప్పటికి నథింగ్ ఈజ్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఐల్ బీ ద సేమ్. కాకపోతే ఐ ఫీల్ లిటిల్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ మై కస్టమర్స్ ఆర్ గివింగ్ ద రెస్పెక్ట్ టు మీ. ఆల్మోస్ట్ ఇప్పుడు బయటకు వెళ్తే అందరూ
మీ ట్యాగ్ లైన్తోనే గుర్తుపడుతున్నారు కదా బీకేపీ హోమ్స్ అని. అంటే అందరూ అన్నట్టు ఏం లేదు మేడం, బట్ కొంతమంది గుర్తుపడతారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే భాను గారు మనం ప్రొఫెషన్లో ఉన్నప్పుడే సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమా చేస్తేనో ఒక చిన్న ఇప్పుడు షార్ట్ వీడియో చేస్తేనే క్రేజీగా ఉన్నారు కదా అని గుర్తుపడుతున్నారు. అంటే ఐడెంటిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ లైఫ్, ప్రతి పర్సన్కి. అలాంటి ఐడెంటిఫికేషన్ వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నిజంగా ఆ మూమెంట్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అట్లా మీకేంటి మెమరబుల్ ఏమైనా ఉండిందా? ఐడెంటిఫికేషన్ అంటే పీపుల్ ఇప్పుడు ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు కస్టమర్స్ నా దీనికి వస్తుండే, స్టోర్కి వస్తుండే, ది యూస్ టు బై ద ప్రోడక్ట్ అండ్ లీవ్ ఫ్రమ్ దేర్. దట్ వాజ్ ద రిలేషన్, అంటే కస్టమర్స్తోనే ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తుండే. అండ్ యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను కార్లో వెళ్తేటప్పుడు నా కార్కి వెనకాల బీకేపీ హోమ్స్ అని చిన్న పేరు ఉంటుంది. సో అది చూసి జనాలు వచ్చి హాయ్ అని చెప్తారు, మాట్లాడతారు, ది స్టాప్ మీ ఆన్ ద సైడ్. ఇవన్నీ అవుతుంటే ఏమవుతుందంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ. లైక్ అంటే జనరల్గా ఏమవుతుంది, ఒకప్పుడు ఏంటంటే కస్టమర్స్ షాప్ వరకే వస్తుండే అండ్ నో పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఆన్ రోడ్స్ అండ్ వేరెవర్. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా గుర్తుపడతారు. అది నేను ఇంకోటి కొంచెం రెస్పాన్సిబుల్, కొంచెం భయం అవుతుంది అనమాట. అంటే వీ హ్యావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఇష్టం వచ్చి తిరుగుతా, ఇష్టం ఎక్కడ క్లబ్లకి వెళ్ళిపోతా, ఇవన్నీ అవాయిడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏడికి వెళ్ళొద్దు, ఇంకా గుర్తుపట్టడం కాదు, మేబీ అది చిన్న భయం అంతే. గుర్తింపు మంచిగా ఉన్నంత వరకు వెరీ ఫైన్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఆన్ నెగిటివ్ థింగ్స్. సో అది పాజిటివ్గా తీసుకెళ్దాము, మంచిగానే ఉందాము, సొసైటీకి మంచిగా చూపిద్దాం. మొన్న ఎక్కడో నేను బీర్ ఓపెనింగ్ చేస్తే సంబడి కమెంటెడ్ దాట్ ఇవన్నీ ఎందుకు చేస్తారు, చెయ్యొద్దు, చెయ్యొద్దు ఇవన్నీ ఆన్లైన్లో. లైక్ బికాజ్ అది చూసి లైక్ కొంతమంది ఆలోచిస్తుండొచ్చు, అరే వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారని నేను కూడా చేయాలి అని రాంగ్ థాట్ ఏమైనా పోతుండొచ్చు అని నేను కూడా ఆలోచించిన అనమాట. సో ఇట్లాంటివి మనం ప్రమోట్ చేయొద్దు, ఇట్లాంటివి మనం వీడియోలో పెట్టొద్దు అని అర్థమైంది. కానీ వితౌట్ ఫిల్టర్స్ ఆ వీడియో చేశారు, మేము అందరం పార్టీ చేసుకుంటున్నాం అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ పార్టీ కింద వచ్చే కమెంట్లు మొత్తం ఇలాగే ఉన్నాయి. యా లైక్ అదే అనుకున్నాను. ఐ డోంట్ నో, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఏం రావు మేడం. సో ఇది ఇట్లా చేయాలి, ఇది అట్లా చేయాలని నాకు చెప్పేవాడు ఎవరు ఉండరు. నాకు నచ్చింది వీడియో పోస్ట్ చేసుకుంటూ వెళ్తుంటాను. దట్ ఈస్ హౌ ఐ బిల్డ్ దిస్ మచ్ ఆఫ్ బీకేపీ హోమ్స్. సక్సెస్ రావడం ప్రతి ఒక్కరికి తక్కువ టైంలో రాదు. అంటే ఇట్స్ ఏ లాంగ్ పీరియడ్, లాంగ్ ప్రాసెస్ ఆల్సో. సక్సెస్ రావడం వరకు ఒక ఎత్తు అయితే, సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఒక భారం. నిజంగానే ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? యాక్చువల్లీ సక్సెస్ అనేది అసలు దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ సక్సెస్ మేడం. నా లెక్కలో సక్సెస్ ఇస్ జర్నీ. సో ఈ రోజు నేను సక్సెస్ఫుల్ అయితే రేపు పొద్దున ఏందని తెలియదు. బికాజ్ రీసెంట్గా మా దాంట్లో అయిన ఇన్సిడెంట్ ఏంటంటే వీ హ్యాడ్ 70-80 ఆర్డర్స్, 100 ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి. వీ హ్యావ్ టు సప్లై ఎవ్రీ డే 14 to 15 సోఫాస్. కాకపోతే అక్కడ ప్రొడక్షన్ లేదు. వీ హ్యాడ్ ఓన్లీ 7-8 ప్రొడక్షన్ ఆర్ 10 ప్రొడక్షన్. అంతకుమించి మేము ప్రొడక్షన్ చేయాలంటే మాకు నాట్ పాసిబుల్. సో అక్కడ ఏమైపోయిందంటే కస్టమర్స్ అందరూ లైక్ అరే ఏమవుతుంది, మీరు డెలివరీ చేయాలిగా టైంకి అని కాల్ చేశారు నాకు. కాల్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ అరే మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అరే కస్టమర్ డెలివరీ చేయాలి. కస్టమర్స్ కాల్ చేస్తారు, సారీ సార్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినుండే డీటెయిల్గా. సార్ వెరీ సారీ సార్ ఇట్లా అయినందుకు విల్ డెలివర్ ఆన్ టైం. లైక్ అంటే మేబీ నాకు 2 days ఎక్స్ట్రా అయింది. దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఓకే నో ప్రాబ్లం, మీరు డెలివరీ అయితే చేయండి, మీ క్వాలిటీ నేను నమ్ముతాను అని సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఇటువంటి టైంలో ఐ ఫీల్ లైక్ సక్సెస్ ఈజ్ నాట్ టుడే, ఇట్ ఈస్ అబౌట్ టుమారో అండ్ కంటిన్యూయింగ్ ఇట్. సో నన్ను నమ్ముకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 100 members ఉన్నారు. ఒకప్పుడు 0 members. నేను ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోయినా కూడా నాకు డబ్బులు ఏదో మనం 100 రూపాయలు 200 సంపాదించి సరిపోతుండే. నౌ ఐ హ్యావ్ టు ఎర్న్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ అమౌంట్ సో దట్ ఐ కెన్ పే టు ద పీపుల్ హూ బిలీవ్డ్ అండ్ రన్నింగ్ విత్ మీ. అండ్ ఇంకొకటి వీడియోస్లో చూశాను, మీరు అండ్ మీ వైఫ్ రిషి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ చేశారు, బుద్ధి గారు, అది కూడా వీడియోలో పోస్ట్ చేశారు. అండ్ ఇంకొకటి విన్న వారాకి సంబంధించిన ఆ వ్యాన్ లో ఏదైతే వాహనంలో మీరు ఒక ఇంటీరియర్ సోఫా కూడా ప్రెజెంట్ చేశారు అని చెప్పి విన్నాం. అది ఎట్లా జరిగింది ఏంటి దాని గురించి? సో సార్ నుండి లైక్ అంటే సార్ వాళ్ళ లైక్ ఎవరైతే వెహికల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి కాల్ వచ్చింది. నాకు కాల్ చేసి ఇట్లా వారాహి వెహికల్ చేస్తారా, ఇట్లా సో అండ్ సో వెహికల్ ఉంది రండి వచ్చి చెయ్యండి అని అంటే నేను ప్రాంక్ కాల్ అనుకొని ప్రాంక్ చేయకపోయా అని కాల్ కట్ చేసేసిన. దాని తర్వాత నిజంగానే రండి అంటే మీరు ఎందుకు కాల్ కట్ చేస్తారు, మీకు నిజంగా సైడ్ విజిట్ రండి ఇట్లా లొకేషన్ ఉంది అంటే నేను అప్పటికి కూడా ఐ వాజ్ జోకింగ్ అని అనుకున్నాను. బట్ లొకేషన్ పంపించిన తర్వాత ఇంత లాంగ్ ఎందుకు ఉంటుంది అని ఒకసారి ఆలోచించిన, యూట్యూబ్లో కొట్టి చూసిన. అప్పటికి ఉన్నాయి వెహికల్స్ వస్తుంది రాబోతుంది అనేది వెహికల్ గురించి ఉండే. సో దెన్ ఐ కాల్డ్ హిమ్ బ్యాక్ అండ్ టోల్డ్ హిమ్ ఓకే రేపు కలుద్దామని చెప్పి వెళ్ళినప్పుడు చూసాను. సైడ్ విజిట్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అసలు ఆ వెహికల్ చూస్తే లిటరలీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక మెమరీ కూడా వచ్చింది కదా, ఎలాగో మీ వర్క్ కూడా అక్కడ ఉండింది. ప్రతి ఇంట్లో నేను నా సంబంధించిన ఉండాలనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వారాహిలో కూడా ఒక బెస్ట్ మూమెంట్ అయితే ఉంది కదా, ఏం చెప్తారు? యా మేడం, లైక్ అంటే ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. అంటే జనరల్గా
నా ప్రోడక్ట్ నేను అసలు జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి, అది ఇప్పటి నుండి కాదు. జానీ సినిమా అప్పటి నుండి తలకి అది కట్టుకొని వెళ్ళిపోతుండే. అంటే ఎందుకు ఇష్టమో తెలియదు, లైక్ వై ఇట్ ఈస్ కనెక్టెడ్. మేబీ తమ్ముడు మూవీలో అట్లా తిట్టినప్పుడు మేబీ మా ఫాదర్ అట్లా తిడుతుండే, ఆయన కనెక్టెడ్ అయినేమో, లేక నాకు కనెక్షన్ ఉంటుండే అనమాట. సో ఆ కనెక్షన్ కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సోఫా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని సోఫా మీద కూర్చున్నప్పుడు బాగుంది అని ఒక మాట, అంతే, నైస్ అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నా ప్రోడక్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, దాని మీద చిన్న పిల్లో మీద బీకేపీ అని కూడా రాశాను. కాబట్టి నేను తీసేసాను, నాకు భయం. అంటే లైక్ మళ్ళీ ఇది నాకు ఎక్కడ ప్రమోషన్స్కి వాడుకుంటారేమో, పవర్ స్టార్ గారిని ప్రమోషన్స్కి వాడుకుంటారేమో అనే పేరు వస్తుందని తీసేసాను అనమాట నేను అక్కడికి నుంచి. దాని తర్వాత వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ యూట్యూబ్ మొత్తం దే కాపీడ్ అండ్ పోస్టెడ్ ఆన్ యూట్యూబ్. ఆల్మోస్ట్ వేరే సబ్ ఛానల్స్ కూడా పెట్టేసాయి చాలా మంది. ఇట్ వాజ్ లైక్ దాని తర్వాతనే లైక్ అంటే మేబీ చాలా మందికి రీచ్ వచ్చింది. ఇప్పుడు బీకేపీ హోమ్స్ అంటే కొంతమంది ఇప్పుడు కూడా బయటికి వెళ్తే వారాహి వెహికల్లో సోఫా చేశారు కదా సార్, అంటే చేసామని అంటాం. సో ఇప్పుడు కేవలం బీకేపీ హోమ్స్ ఫర్నిచర్ అంటే భాను గారే కాదు, రిషి గారు కూడా, కాబట్టి సో మ్యామ్ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. ఇంటర్వ్యూ సోలోగా ప్లాన్ చేయకూడదు, సో మింగిల్ అయితేనే బాగుంటుంది, సింగిల్ బాగోదు. సో ఈ కపుల్ని చూస్తే ఈ ట్యాగ్లైన్ ఇచ్చేయచ్చు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదం చాలా తక్కువగా వింటున్నాం రైట్ నో. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కానీ తొందరగా ఏమవుతుందో అందరికీ తెలుసు. చాలా తక్కువ మందే ఆ యొక్క మ్యారేజ్ అనే వాల్యుబుల్ వర్డ్కి సఫిషియెంట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. రైట్ నో నాతో పాటు భాను అలాగే రిషి గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ రిషి గారు. భాను గారికి ఆల్రెడీ హాయ్ చెప్పేసి అందుకే. సో వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ, మీ స్టూడియో చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ వీడియోస్ లాగానే ఉందని మాకు అనిపిస్తూ ఉంటుంది. అదే రిచ్ మెయింటైన్ చేస్తున్నాం, రిచ్ అంటే వీడియో క్వాలిటీ లేని ఎవరు చూడట్లేదు కదా, వెళ్ళిపోతున్నారు స్వైప్ చేసుకుంటూ. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేయచ్చు, ఏం చెప్తారు? అదేంటో పడ్డా ఇచ్చేయచ్చు అని చిన్న పాజ్ ఇచ్చారు. అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉండరు, అవ్వాలి, చేసుకుంటారు. అంటే బేసికల్లీ నోబడీ కెన్ బి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ మేక్ టు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు ఎలా డిఫైన్ చేస్తారు భాను గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదాన్ని? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అఫ్ కోర్స్ సపోర్టింగ్గా అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బోత్ సాల్వింగ్ టుగెదర్ అండ్ హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా ఏదొచ్చినా వీ కెన్ షేర్ విత్ అవర్ పార్ట్నర్ అనుకుంటే ఐ ఫీల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మామూలుగా చెప్పలే కదా, వీడియోలాగా కిర్రాక్లాగా చెప్పేస్తారు. యా. సో రిషి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ముద్ర. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ వీడియో. ఎలా అనిపిస్తుంది? 1 million వ్యూస్ వచ్చాయి అనుకుంటా. అండ్ పీపుల్ ఆర్ లైక్ వెరీ హ్యాపీ. ఇంకా గ్రో అవ్వాలి, వీ హ్యావ్ టు రీచ్ మోర్ పీపుల్, వీ ఆర్ ట్రైయింగ్ టు డూ దట్. సో ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తే జనాలు బీకేపీతో పాటు ముద్రను కూడా గుర్తుపడతారు. అసలు ఆ వీడియో చాలా బాగా రీచ్ ఉండింది. అంటే ఒక ఫ్యామిలీ పిక్చర్ చూస్తే ఎట్లాంటి ఫీల్ ఉంటుందో, మీరు అసలు అది అనుకుని ప్లాన్ చేశారో అనుకోకుండా అయ్యారు, కానీ ఆ వీడియో మాత్రం అంతే కలర్ఫుల్గా. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం అని ఒక చిన్న పాజ్ వచ్చినప్పుడు అదొక మోటివేషన్ లెక్క ఉంటుంది. ఆ వీడియో మాత్రం అంటే నాకు చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు మేము నలుగురం కూడా గర్ల్స్, డిఫరెంట్ అంటే మేము క్లోజ్ అయినాం. అండ్ మా కో సిస్టర్ నేను నార్మల్ ఫస్ట్ నుంచి క్లోజ్. ఇంకొక అమ్మాయి శృతి అని, తను మా కో సిస్టర్ వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకొక అమ్మాయి మా కో సిస్టర్ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట, ప్రణతి అని. సో వాళ్ళ ముగ్గురు, ఇంకా నేను నలుగురు. బట్ వీ 4 టుగెదర్ బికేమ్ ఏ ఫ్యామిలీ. అందరూ అంటే రిలేషన్ నుంచి రిలేషన్ యాక్చువల్లీ ఫస్ట్ బారిస్ డిజైన్స్ అని నేను ఆన్లైన్ ఓన్లీ ఫర్ గర్ల్స్ చేస్తుండే. తను మా కో సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బాయ్స్కి చేసేవాళ్ళు అనమాట. సపరేట్ వీ హ్యావ్ అవర్ సపరేట్ ఇండివిజువల్ ఆన్లైన్ స్టోర్స్ అనమాట. సో కొన్ని రోజులు వర్ స్టాప్ చేసాము. తర్వాత మేము ఒకరోజు కూర్చొని ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది, ఒకరోజు డిస్కస్ చేస్తామన్నమాట. వై నాట్ వీ స్టార్ట్ ఏ స్టోర్, ఇట్లా కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్, మీరు మెన్స్ నేను ఉమెన్స్ కంబైన్ చేసి ఒకసారి ట్రయల్ చేద్దామంటే భానుగారు కూడా ఓకే ట్రై చేయండి అని సపోర్ట్ చేశారు. ఒకప్పుడు నేను ఈ ఫీల్డ్లోనే ఉండే, నేను అప్పుడు బెంగళూరుకి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తుండే. సో ఇప్పుడు ఇంజనీరింగ్లో. సో అప్పుడు లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మీ.
సరే చేయండి, ఇట్స్ గుడ్. అండ్ అగైన్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్, మీకు కూడా నేను హెల్ప్ చేయొచ్చు దీంట్లో. నేను కూడా అప్పుడప్పుడు మనకు లైక్ ఒకటి ఉంటుంది కదా, ఇట్లా డ్రెస్ వేసుకొని మనం కూడా ఒక ర్యాంప్ వాక్ చేసుకుంటూ ఒక వీడియో తీసి పెట్టచ్చు అని ఉంటుంది. సో అలా అది స్టార్ట్ అయింది, బాగా రీచ్ అయింది. సో మేము ఆల్మోస్ట్ 10 daysలోనే 7,000 ఫాలోవర్స్. అండ్ మీకు కూడా చాలా మంచి పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు. మీ కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ చాలా మీ నేమ్ ట్యాగ్ అది భానుగారికి కూడా స్టార్టింగ్ లో అసలు నెగిటివ్ కామెంట్స్ రాకపోతుండే. వీఆర్ థింకింగ్ అట్లానే అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయింది భానుగారికి ఆ నెగిటివ్ కామెంట్, ట్రోలింగ్ అదంతా. కానీ మనం ఎదుగుతుంటే ఐ బిలీవ్ నెగటివిటీ ఆల్వేస్ స్టార్ట్స్, అండ్ వన్స్ మనం ఎదిగిపోయాము అన్న తర్వాత నెగటివిటీ విల్ స్టాప్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఓపెన్ అకౌంట్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నా నెంబర్ అది పబ్లిక్, బీకేపీస్ లో నా నెంబరే అది, గర్ల్స్ నెంబర్ పబ్లిక్ పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది. కానీ నాకు ఒక్క రాంగ్ కాల్ రాకపోతుండే, కామెంట్స్ కూడా ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ అసలు ఏం రాకపోతుంది. లైక్ దే ఫీల్ లైక్ ఫ్యామిలీ, అట్లా నార్మల్ యూఆర్ లుకింగ్ క్యూట్ వదినా అట్లానే కామెంట్స్ చేస్తారు. కానీ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఏం రావు. టచ్ వుడ్. ఓకే. సో భానుగారు, ఈ రీసెంట్గా నేను ఒకటి విన్నాను, మీ బీకేపీ హోమ్ ఫర్నిచర్ అని చెప్పేసి ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి మనీ తీసుకుంటున్నారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? యూజువలీ నేను బీకేపీ హోమ్స్ నుండి ఈరోజు నేను డబ్బులు మనీ ఛార్జ్ చేయను మేడం. ఎందుకు అని అంటే బికాజ్ సైట్ విజిట్ ఛార్జ్ చేస్తాం మేము. నాకు చాలా కాల్స్ వస్తాయి, 80% ఆన్లైన్ నుండి డీల్స్ వస్తాయి నాకు. సో నేను ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ 20% నాకు చూడకముందే వేసేసారు బీకేపీ హోమ్స్ పేరు మీద. సో నేను జనరల్గా ఏంటంటే అదంతా బిలీవ్ లైక్ నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. క్వాలిటీ చూడండి, నచ్చితేనే ప్రోడక్ట్ తీసుకోండి. ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు పంపించిన తర్వాత నాకు ఈ కలర్ నచ్చలేదు, ఈ క్వాలిటీ నచ్చలేదు అని చెప్పకుండా ఉండడానికి ఐ లాస్ట్ దెమ్ టు కమ్ టు ద స్టోర్. సో అలా నేను చేశారు, నా పేరు మీద బీకేపీ హోమ్స్ అనే పేరు మీద వాళ్ళకు ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైతే నాకు కమెంట్ పెడుతుంటారో వాళ్ళనే టార్గెట్ చేశారు. వాళ్ళని టార్గెట్ చేసి మీరు నాకు డబ్బులు వేయాలి వేస్తే పీపుల్ స్టార్టెడ్ ట్రస్టింగ్ హిమ్. సో అది ఎవరైనా బీకేపీ హోమ్స్ అంటే దే స్టార్టెడ్ అంటే నాకు అట్లే కాల్స్ వచ్చి, నా నెంబర్ ఉందని చెప్పా కదా, నాకు కాల్స్ వచ్చింది, మేడం ఇట్లా బీకేపీ హోమ్స్ అంటే మేము పే చేసామంటే అసలు ఆ ప్రోడక్ట్ వైజాగ్ నుంచి ఫస్ట్ కాల్ వైజాగ్ నుంచి వచ్చింది నాకు. సమ్ పీపుల్ కడప దగ్గర వాళ్ళు బీకేపీ హోమ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు కడప దగ్గర అక్కడ నియర్ బై వాళ్ళంట. ఇట్లా 2 daysలో డెలివరీ చేస్తాం, ఫాస్ట్ డెలివరీ అంటే. అసలు వైజాగ్కి మేము మినిమం ఇక్కడ వాళ్ళకే 10 to 15 days తీసుకుంటాం డెలివరీ టైము. వైజాగ్కి 2 days అంటే అసలు ఎట్లా నమ్మారు సార్ మీరు అని అడిగాను అనమాట. అతను పంతులు అని అన్నారు, లైక్ గుడిలో పంతులు. చాలా మంది చాలా సేవ్ చేసుకున్నాను డబ్బులు, దాపెట్టుకొని నేను ఇట్లా ఇచ్చేసిన ఒకటేసారి, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయమంటారు అది. అతను పంతులు అనే అతను 5,000 6,000 ఎంత వేసారు, ఇంకొకరు 20,000 వేసారు. ఇట్లా అయ్యిందంటే వాళ్ళు చార్టర్ అంతా పంపించారు, అకౌంట్ డీటెయిల్స్ అవి. ఫస్ట్ మీరు కంప్లైంట్ రైజ్ చేయండి సార్, మా బీకేపీ హోమ్స్ అనేది ఒక్కటే అకౌంట్ ఉంది, అందులో ఫాలోవర్స్ చూసినా వాళ్ళు ఏం చేశారంటే భానుగారు వీడియోస్ డౌన్లోడ్ చేసి ఆ వీడియోస్ వాళ్ళకి పంపిస్తున్నారు. పోస్ట్ ఏం చేయలేరు, వాళ్ళకి పంపిస్తున్నారు. పంపిస్తే వీళ్ళే అనుకున్నారు కొన్ని వర్డ్స్, నేను వాడే వర్డ్స్ వాళ్ళు వాడడము, అట్లా మాట్లాడిన కొంచెం స్టైల్లో అట్లా మాట్లాడితే వాళ్ళు నేనే అనుకుని డబ్బులు అట్లా చేస్తుండే. సో దాని మీద వీడియో తీసాను. లైక్ ఐ డోంట్ వాంట్ బికాస్ పూర్ పీపుల్ చాలా మంది డబ్బులు లాస్ అవుతున్నారు అని చెప్పి జస్ట్ పోస్టెడ్ వీడియో, ఇట్లా వేయగానే డబ్బులు. బికాస్ అది ఎండ్ ఆఫ్ ద డే అది నేను తీసుకోకున్నా నా పేరు వాడుకొని తీసుకుంటే ఎఫెక్ట్ నాకే వచ్చింది. ఒకసారి నాకు ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, అదే వారాహి ఆ సోఫా అయిన తర్వాత ఎవరు కళ్యాణ్ రామ్ గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మేము సార్కి సోఫా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము, మేము కార్యకర్తలము అది ఇదని అన్నారు. అయితే నేను ఇంకా నిజంగానే కళ్యాణ్ రామ్ గారు ఆఫీస్ నుంచి వచ్చిందేమో అని అనుకొని నేను సోఫా పంపించిన. వాళ్ళు ఏమంటే మాకు కూడా అంత రేటుకి ఇస్తారా, మాకు పవన్ కళ్యాణ్ గారు పిఏనే చెప్పారు, ఇట్లా రిఫర్ చేశారు మిమ్మల్ని అది ఇది అని అన్నారు. మాకు కూడా అంత చూడండి సార్ వీళ్ళు డిస్కస్ అని మాట్లాడాను. సో ఎంత కోట్ చేసి ఇచ్చాను, అదే నా ఫైనల్ అది అంటే అదే సార్ అంటే సరే మీ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి డబ్బులు వేస్తామని అన్నారు. అతను డీపీ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉండింది ఫోటో. అయితే నేను నిజమేమనుకొని నేను అకౌంట్ డీటెయిల్స్ అంతా షేర్ చేశాను, అడ్వాన్స్ జస్ట్ సమ్ అడ్వాన్స్ ఇట్లా వేయండి అని. తర్వాత చూస్తే అతను ఏమంటుడు, మేడం ఇది
అడ్వాన్స్ మీకు వేస్తే వెళ్తలేరు, మీ మీరు అకౌంట్ account నుంచి నుండి నాకు మాకు ఒక డబ్బులు పంపియండి, ఒక 5,000 అట్లా పంపియండి. మీ అకౌంట్ నుంచి ఫస్ట్ పంపియండి అన్నారు. పంపియండి, నేను మీకు రిటర్న్ కొడతాను అని అన్నారు. నేను సరే 1 రూపీ సెండ్ చేసిన. 1 రూపీ పంపిస్తే మేడం 1 రూపీ కాదు 2000 పంపించండి. 2000 పంపిస్తే తర్వాత మేము పంపిస్తాం, ఇది ఫేక్ కాదు, మేము లాస్ట్ టైం అక్కడ హౌసెస్ అన్నీ తగలబడిపోతే వాళ్ళకు కూడా వేసాం, ఇది ఒక చారిటీ నుంచి ఉంటుంది అమౌంట్ అది ఇది అని అన్నారు. నాకు అది ఫేక్ అనిపించింది. ఆ రోజే తారక రత్న గారిది కూడా అది అయింది కదా. నేను అడిగిన కళ్యాణరామ్ గారు ఎక్కడ ఉందండి, ఇక్కడే ఉండి మేడం ఆఫీస్లో ఇప్పుడే లేను. టీవీలో ఏమో స్క్రోలింగ్ సార్ అక్కడ ఉన్నారని కనిపిస్తుంది కదా. నేను అయితే ఫేక్ అని అర్థమైంది. ఇక వాళ్ళు మా స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి మాట్లాడించి మీరు అర్జెంట్గా ఇక్కడ రండి క్యాష్ ఇస్తామని చెప్పినాం. షాప్కి రండి, షాప్కి వచ్చి క్యాష్ ఇవ్వండి, మీకు కాకపోతే లేకపోతే మేమే వచ్చి కలెక్ట్ చేసుకుంటామని వాళ్ళు మాట్లాడింది. అంతే, ఇక మీరు ఫేక్ అనుకుంటున్నారా, మేము నిజంగానే అది ఇది అని అన్నారు. సో పీపుల్ ఎట్లా డిఫరెంట్ గా కానీ ఈజీ వేలో మనీ కరెక్ట్ ఆర్డర్ ఇచ్చారు. మనకి మామూలుగా ఎక్కడైనా సరే అడ్వాన్స్ ఇవ్వాలి ఫస్ట్, లేదంటే తర్వాత కదా మనం డెలివరీ చేయాలి. అంటే కళ్యాణ్ రామ్ గారు అనగానే మీరు ముందే అంటే ఇది నిజంగా జెన్యున్ కాల్ అనుకుని మీరు ఆర్డర్ జెన్యున్ కాల్ అంటే వాళ్ళు ఏమన్నారంటే డెలివరీ చేయలేదు, జస్ట్ అది కన్వర్జేషన్ అంతే. సోఫా ఫోటోస్ పంపించింది, డెలివరీ కాదు, సోఫా ఫోటోస్ పంపించింది. ఫోటోస్ పంపించారు. 2000 రూపీస్ కోసం ఇదంతా. 2000 నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అకౌంట్ నుంచి వాళ్ళకి నా అకౌంట్ కి పడతలేమంట అడ్వాన్స్ అమౌంట్. అడ్వాన్స్ అని చెప్పి ముందు మిమ్మల్ని ఫస్ట్ నేను పంపిస్తే తర్వాత వాళ్ళు పంపిస్తారంట. ఇక్కడ నుంచి నిజంగానే ఎక్కడన్నా పెద్ద సినిమా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా కూడా మీరు ఇది జెన్యున్ కాదని అనుకుంటారు. ఆ స్టేజ్ లో మాకు మొన్న గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా కాల్, అంటే వాళ్ళు అక్కడ వర్క్ చేసే అతను కాల్ చేశారనమాట. అంటే జస్ట్ నాకు సోఫా కావాలి ఇట్లా అంటే ఓకే సార్ అంటే నేను ఇక్కడ సో గీతా అట్లా వర్క్ చేస్తాను, నాకు సోఫా కావాలంటే నేను ఇది నిజమా ఫేక్ అని అనుకున్నాను. డౌట్ వచ్చేసింది. అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు లేదు సార్ మీరు షోరూమ్కి రండి వస్తేనే మేము ప్రొడక్ట్ చేయగలుగుతాము అని అంటే అప్పుడు సార్ షోరూమ్కి వచ్చి తీసుకున్నాను. వాళ్ళు చెప్పడం ఎట్లా అంటే నాకు ఐడియా లేదు, అంటే పేరు ఐడియా లేదు, గుడ్ కాజ్ కోసం చేసినాం సార్కి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అట్లా ఇట్లా అని చెప్పారు. నిజమేనేమో అని నేను అనుకున్నా. ఫేక్ అని ఎక్స్పెక్ట్ చేయం కదా. మళ్ళీ వాళ్ళు 2000 రూపీస్ వేయండి అంటే అట్లా ఎట్లుంటారు మనుషులు. అట్లా 2000 మీరు వేయండి తర్వాత నేను అడ్వాన్స్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, చాలా క్రేజీ ఉన్నారు బయట. అంటే మాతోనే అదైందంటే డెఫినెట్లీ చాలా మందితో కూడా. ఇప్పుడు ఏమైందంటే ప్లాట్ఫామ్ ఒకప్పుడు యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, రైట్ నో ఇప్పుడు బిజినెస్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఇన్స్టా. ఆల్మోస్ట్ ప్రమోషన్స్ ద్వారా ల్యాక్ ఆఫ్ ఫర్నిచర్ షాప్స్ లైక్ మియాపూర్, బయట ఎక్కడైతే ఈ బయట ఫర్నిచర్ బయట అమ్ముతారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ల్యాక్స్ లో బిజినెస్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అందులో ఏది ఫేక్ ఉందో ఏది జెన్యున్ ఉందో మనకు తెలియదు, కానీ ఆ ప్రైజెస్ కి బాగా అట్రాక్ట్ అయిపోయారు. రీసెంట్ టైమ్స్ లో చూడండి ఆల్మోస్ట్ అవి వస్తున్నాయి. 10,000కి సోఫా వస్తుంది, 12,000కి చైర్స్ వస్తున్నాయి, బెడ్ కమ్ సోఫా విత్ టీపాయ్ తో ఫ్రీ వస్తుంది అని చెప్పి మేము చేసినాం మనం ఇవన్నీ. 10,000-12,000 13,000 సోఫా నేను సేల్ చేస్తుండే, 15,000కి 3+1+1 సోఫా అమ్మిన రోజులు ఉన్నాయి. కాకపోతే దట్ ఈస్ నాట్ ద క్వాలిటీ అని తెలుసుకున్నాను, దట్ ఈస్ జర్నీ. స్టార్టింగ్లో ఇనీషియల్గా మనం చేసి ఇవన్నీ బంద్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు నేను వాడే ఫ్యాబ్రిక్కే 30,000-40,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 10,000 ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ ఏదైనా 2,000-2,500 ఉంటుంది టోటల్ సోఫాకి వచ్చేసి. సో ఆ క్వాలిటీ అనేది నాకు వేరియేషన్ ఎందుకు డిఫరెన్స్ ఎక్కడ మేక్ చేస్తాం డిఫరెన్స్ అనేది నాకు తెలుసు. సో రిషి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ చేశారా? ఫోటో దిగారు అప్పుడు మళ్ళీ సోఫా ఇచ్చిన మళ్ళీ మీట్ చేశారా? అదే రోజు సోఫా ఇచ్చిన రోజే అదే ఫోటో దిగడం. ఏమనిపించింది ఆ మూమెంట్? ఏమనిపించింది అంటే ఇప్పుడు అక్కడ చాలా మంది సార్ కోసం వెయిట్ చేసినామంట ఫొటోస్ దిగడానికి. సో సార్కి ఒక ఆమె బ్లాక్ టీ ఏమో చేసి ఇచ్చింది. స్టాఫ్ ఉంటారు కదా కాఫీ టీ క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కాదమ్మా నువ్వురా నీతో దిగుతా ఫోటో అని ఆమెను పిలిచి ఆమెతో దిగారు సార్ ఫోటో. కాఫీ ఇచ్చామే ఫోటో దిగారు అనమాట. అప్పుడు లైక్ అంటే చూసి సర్ప్రైజ్ అంటే అంత స్టాఫ్ ఆ ఓనర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరూ కాదు నువ్వు రామ్మ నీతో దిగుతా ఫోటో అని సార్ ఆమెను పిలిచి ఆమెతో ఫోటో దిగారు. సో ఇట్ వాజ్ లైక్ వెరీ కూల్. అంటే అప్పుడు మాకు నిజంగా లేకంటే రియల్ క్యారెక్టర్ ఇట్లా చూస్తున్నామని నాకు కూడా ఫీలింగ్ వచ్చినాడు. అదే జెన్యూన్ క్యారెక్టర్, ఏదో మూవీస్లలో స్టార్ కాదు, రియల్ క్యారెక్టర్ ఇది
అని అప్పుడు అర్థమైంది మాకు కూడా, లైక్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నాకు 2-3 అయినాయి అనమాట ఆల్రెడీ. అంటే అనుకున్న ఒకటి చేసింది ఒకటి. సెకండ్ టైం కలిసాను. ఫస్ట్ టైం అనేది సార్ నెల్లూరులో అప్పుడు ఫస్ట్ జనసేన పార్టీ పెట్టినప్పుడు నెల్లూరుకి వచ్చారనమాట, మా ఇంటి ఇంటి పక్కనే. పక్కనే యాక్చువల్లీ దాంట్లోనే అదే రూమ్ లో నేను ఉండే. వీళ్ళ డాడీ అదే రూమ్ బుక్ చేసిన అనమాట అప్పుడు. తర్వాత పెళ్లికి అదే మ్యారేజ్ అప్పుడు వీళ్ళ ఇంటి పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్న రూమ్ లోనే నేను అక్కడనే ఉంటాను చెప్పిన. సార్ గెస్ట్ అని నెల్లూరులో సార్ది అప్పుడు కాన్ఫరెన్స్ అయిందనమాట, మీటింగ్. అక్కడ మీటింగ్ లో నేను కూర్చొని ఐ వాస్ సీయింగ్ హిమ్. ఓకే. నాకు వీడియో కాల్ కూడా చేసింది. అప్పుడు నేను యూఎస్ లో ఉండే. బాను ఫోటో తీసుకెళ్ళా. బాను చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఫోటో వెనకాల ఆటోగ్రాఫ్ చేయించి ఐ వాంట్ టు గిఫ్ట్ హిమ్ అట్లా అని నేను వెళ్ళా. అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా. అయితే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట. మా ఇల్లు ఇక్కడ అంటే పక్కనే ఉండింది అది, డిఎస్ఆర్ గెస్ట్ అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇది, ఆ అంకుల్ది అది. సో ఆ అంకుల్ త్రూ నేను లోపలికి ఎంటర్ అవ్వగలను. అది కూడా ఇట్లా ఫుల్ ఆఫ్ క్రౌడ్, గేట్స్ అంతా క్లోజ్ చేసిండ్రు. ఆ క్రౌడ్లో బాయ్స్ ఉంటారు కదా, అట్లా ఒక అమ్మాయి వెళ్తుండే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్లా అరే జరగండి లేడీస్, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంత, ఆయన్ని చూడాలనే ఆ ఎంతూజియాజంలో కూడా వాళ్ళు ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ రెస్పెక్ట్ అది నాకు మంచిగా అనిపించింది. అంటే కొంచెం రెస్పెక్ట్ అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారే కాదు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. ఒక గర్ల్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు నిజంగా అది మంచిగా అనిపించింది. అయితే భాను గారికి చాలా ఇష్టం అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే. చాలా పొద్దున్న లేస్తే మాకు అదే పని. అట్లీస్ట్ 1 టైం అయినా ఒక వీడియో చూస్తాను. అవునా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అవన్నీ చూస్తూ ఉంటాను. అట్లీస్ట్ డైలీ 1 టైం చూస్తాను ఏమవుతుంది. స్పీచ్ ఏమైనా ఇస్తే పెట్టుకొని అట్లా కార్లో వెళ్ళేటప్పుడు అట్లా వినుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ర్యాలీ జరుగుతుంది కదా ప్రస్తుతానికి, అది చూసుకుంటూ వస్తున్నాను ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు. బికాస్ వీ లెర్న్ ఫ్రమ్ హిమ్. యాక్చువల్లీ నేనైతే ఎస్పెషల్గా నా లైఫ్ స్టైల్ మొత్తం ఆయన చూసే నేర్చుకున్నదే అని అనుకుంటాను. బికాజ్ హౌ ఎలాగంటే కొన్ని పాయింట్స్ చెప్తుంటాడు, ఆ పాయింట్స్ విని నేను లైక్ చాలా మోటివేట్ అవుతుంటాను అనమాట. ఈ పాయింట్స్ ఇలా మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, లైక్ ఒకరికి హెల్ప్ చేయాలనే మోటివేషన్తో నేను కూడా ఉంటాను. రిషి, సో అత్తగారి నుంచి సపోర్ట్ ఎట్లా ఉండింది? ఆల్మోస్ట్ వీడియోలో తెలుస్తుంది బాగా ఉంది అని చెప్పి, ఏం చెప్తారు? ఫస్ట్ నుంచే సపోర్ట్ ఉంటుంది మా అత్తయ్య గారిది ఇంట్లో, ఇన్ ఎవ్రీథింగ్. మేము ఇట్లా బయటికి వెళ్ళొచ్చాం, ఫుడ్ కూడా తను చేసి రెడీగా పెడతారు మేము వెళ్ళేటప్పటికి. అంటే ఒక అత్తగారన్న ఉంటుంది, అత్త కోడలు అంటే ఆబ్వియస్లీ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ అత్త కోడలు ఈజ్ లైక్ టామ్ అండ్ జెర్రీ టైప్ ఉంటుంది. ఎట్లా టామ్ అండ్ జెర్రీ ఎంత ఫైట్ చేసినా లాస్ట్కి వాళ్ళు ప్రేమగానే ఉంటారు అవి రెండు. అట్లానే మేము చిన్నవి అయినా కూడా విల్ టేక్ లైట్ అనమాట, మళ్ళా నార్మల్గానే ఉంటాం. వీళ్ళ మధ్యలో మేము పోతే ఏమన్నా చిన్నదైనా కూడా నేను మా అత్తయ్య మాకు వస్తాం, ముగ్గురు గ్రూప్ హగ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ గ్రూప్ హగ్ చేసుకుంటాం, నార్మల్ అయిపోతుంది. వెరీ నార్మల్. మళ్ళీ అంటే అంత పెద్దగా ఏం ఇష్యూస్ కూడా ఉండవు, లైక్ జస్ట్ చిన్న అవి కూడా. సో ఆ చిన్న వాడికి కూడా టాక్, డిస్కస్ అండ్ కమ్ బ్యాక్ నార్మల్లీ. అండ్ నవ్వుకుంటారు, మళ్ళీ హగ్ చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళే పాటలు పాడుకుంటారు, నైట్ అవుట్లు చేస్తారు, ఆల్ ఎవ్రీథింగ్ దే డు. ఓకే. అండ్ రీసెంట్గా ఇంకొక వీడియో కూడా చూసాం, మీకు ఒక అవార్డ్ వరల్డ్ సమ్ ఏదో నేషనల్ ఒక అవార్డ్ కూడా వచ్చింది బికాస్ ఆఫ్ మీ బ్రాండ్ కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. ఎట్లా అనిపించింది అసలు ఆ మూమెంట్? గుడ్ యాక్చువల్లీ. అంటే నేను యాక్చువల్లీ నాకు మా బావగారు బాను వాళ్ళ బ్రదర్, హీ వాజ్ లైక్ ఎంబీఏ చేసి లీడ్ స్కూల్ కంపెనీలో హీ వాజ్ ఇంటూ లైక్ తెలంగాణ లెవెల్లో మేనేజర్ టైప్ ఉండే అనమాట. సో తనకి అవార్డు వచ్చింది. సో నేను అనుకుంటుండే ఓకే ఇప్పుడు బాను ఈజ్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టు గెట్ అన్ అవార్డ్, మనదే ఫర్నిచర్ షాప్ కూడా, మన ఫర్నిచర్ షాప్లో మనమే ఇచ్చుకోలేము కదా అవార్డ్, ఎట్లా వస్తుంది ఎట్లా. ఇట్ వాజ్ మై డ్రీమ్. మేము అప్పుడు నవ్వుకుంటుండే యాక్చువల్లీ, మనమే నలుగురం కూర్చొని నీకు అవార్డు బెస్ట్ సేల్స్ నువ్వు తీసుకొని అట్లా ఫన్ చేసుకుంటుండే అనమాట మేము. సో ఇంకా ఇట్ వాజ్ లైక్ డ్రీమ్, ఇదంతా ఒక డ్రీమే అండి. ఫర్నిచర్ ఫీల్డ్ లో ఉండదు. అవును, కానీ చాలా మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేరు. ఎవ్రీబడి ఆర్ సెల్లింగ్ ఫర్నిచర్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, యాష్లీ ఉంది, దేర్ ఆర్ వెరీ బిగ్ ఫర్నిచర్ స్టోర్స్. మాదొక్కటే ఫర్నిచర్ స్టోర్ కాదు, బట్ ఇన్ దట్ హ్యూజ్ కాంపిటీషన్ బీకేపీ అనేది చాలా రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. సో ఇట్లా అవార్డ్ గెలుచుకోవడం కూడా ఇట్స్
సింపుల్ చిన్న చిన్నవి ఎక్కువ హ్యాపీనెస్ ఆనందాన్ని ఇస్తాయి. ఇస్తాయి. లైక్ అగైన్ దే వర్ టాకింగ్ అబౌట్ అస్. అక్కడ గ్రూప్ అక్కడ మాకు తమిళనాడు ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఇచ్చారు అనమాట award, yeah. అవార్డు. ఇంకొక అతను కూడా ఫిలిం ఇండస్ట్రీ Actor, somebody. యాక్టర్ So, సూర్య గారితో వాళ్ళు వాళ్ళందరితో కమల్ discuss హాసన్ గారితో చేస్తున్నారు. వాళ్ళందరితో చేశారనమాట. వాళ్ళు ఇట్లా మేము యాక్చువల్లీ నార్మల్ అవార్డు వచ్చింటే మేము అంత ఎక్కువ ఫీల్ అవ్వకపోతుండే. వాళ్ళు చెప్తుండే అనమాట ఇతనే యుఎస్ నుంచి దిస్ ద గై హూ కేమ్ ఫ్రమ్ యుఎస్ వీ వాజ్ స్పోకింగ్ జస్ట్ నౌ హీ ఈస్ ద గై అని అనుకుంటే అప్పుడు వీ వాజ్ షాక్డ్. ఓకే వీళ్ళకి కూడా రీచ్ అయినాం మనం. ఇంతవరకు రీచ్ అవుతుంది అని ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే. సో దే స్పోక్ కొంచెం ఒక 5 minutes మాట్లాడారు అనమాట మాతో స్టేజ్ మీద. ఓకే. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్. ఓయ్ అమ్మా. ఫైర్ అని మాత్రమే ఉంటుంది కానీ స్వీట్ ఫైర్ అనమాట. స్టార్ట్ చేద్దామా? షల్ స్టార్ట్? ఓకే. ఫస్ట్ నేను రిషి నుంచి అయితే స్టార్ట్ చేయను, మీ నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే. ఎందుకంటే ఇట్స్ ఎ గర్ల్ థింగ్ కదా. ఫస్ట్ ఫీమేల్స్ మేము ఖచ్చితంగా అంటే భార్గవ్ బర్త్డే ఉంది, కొంచెం చూసి అడగండి. కమింగ్ డేస్ అని పెట్టారు. యాక్చువల్లీ ఆ వీడియో కూడా అడదాం అనుకున్నాను. ఎప్పుడు బర్త్డే? ఇప్పుడు థర్స్డే 29th. థర్స్డే 29. బెంజ్ తర్వాత ఇంకేం వస్తుంది అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ బెంజ్కి కంగ్రాచులేట్ చెప్దాం అనుకున్నా. మంచి కలర్ చూస్ చేసుకున్నారు భాను గారు. రెడ్ కలర్. రెడ్ కలర్ ఇష్టమా? రిషికి నాకు ఒకటి బెనిఫిట్ ఏంటంటే భానుగారే గిఫ్ట్ చేసుకుంటారు, మనం ఏమి ఇవ్వాలి. అంతేనా? అయితే ఇంకా సూపర్ బెనిఫిట్ అయితే ఇది. ప్రతి ఒక్కరికి ఇది రాదు. ఓకే భానుగారు, సో బెంజ్ ఫస్ట్ కొనక ముందు ఏదో ఒకటి కొనాలని థాట్ ఉంది, కార్ కొనాలని థాట్ ఉంది. బెంజ్కి ఫిక్స్ అయిన మూమెంట్ అంటే ఏంటి? నాకు బేసికల్ గా లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. అందరికి ఇష్టం, అందరికీ లగ్జరీ ఇష్టమే, కానీ ఎవరు లగ్జరీగా బతకాలని ఇష్టం. ఎవరు చెప్పరు కానీ అది ఎందుకు ఇష్టము అని అంటే నేను చూసిన సంఘటన అటువంటివి. ఇప్పుడు నా కార్ ఒకప్పుడు పార్కింగ్ ఇస్తే ఏదో మూలకు పడేస్తుండే, ఇప్పుడు పార్కింగ్ ఇస్తే ఎంట్రన్స్ లో పెడతారు. సో అది డిఫరెన్స్ నేను చూశాను. అయితే బెంజ్ తీసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే నాకు ఎంతైతే లగ్జరీ ఇష్టమో నాకు వచ్చిన వైఫ్కి అంత లగ్జరీ చూసుకోవాలని ఇష్టం. అండ్ అగైన్ మేము డిస్కస్ చేసినాం ఒక 10 times, లైక్ బెంజ్ తీసుకుందామా వద్దా, డిప్రిషియేషన్ తీసుకుందామా వద్దా, సరే తీసేసుకుందాం, తర్వాత చూసుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని పోయి బుక్ చేసేసి తీసేసుకుని ఉండే ఆ రోజు. ఓకే. కలర్ కాంబినేషన్ సెలెక్షన్ రిషిదా భానుదా? నాకు చూడంగా నచ్చింది రెడ్. అండ్ అగైన్ రెడ్ హైలైట్ అవుతుంది ఎప్పటికైనా కూడా. బ్లాక్ అవన్నీ నాకు ఆల్రెడీ వాడేసి ఉన్న బ్లాక్ ఇదన్నీ. అండ్ ఎప్పటికైనా రెడ్ తీసుకుంటే రెడ్ కలర్ తీసుకోవాలని అనుకున్నాను అనమాట. సో ఈ రెడ్ ఫిక్స్ అయిపోయి తీసేసుకున్నాను. ఓకే. మీరు రిషి గారిని ముద్దుగా పిలిచే పేరేంటి? రిషి, బేబీ, అంతే. రిషి కాకుండా బేబీ అంటున్నాను. బేబీ బేబీ అందరూ పిలుస్తారు కదా, అదే పిలుస్తారు. అందరూ పిలుస్తారు కానీ పెళ్లి కాకముందు యాక్చువల్లీ మా మమ్మీ అంటుండే, అరే నేను జనరల్ బేబీ అని పిలుస్తా, రిషి బేబీ అని పిలుస్తుంది. మా మమ్మ అంటుండే, అరే నువ్వు బేబీ అని పిలుస్తావు, డాడీ కూడా బేబీ అని పిలుస్తావా అని. అంటే అది విని ఒకప్పుడేమో భయం, అంటే ఇట్లా అంటారేమో అని అనుకుంటుంటే ఇప్పుడు విని నార్మల్ అయిపోయింది. అలా కూడా బేబీ అంటే అనుకుంటారు. సో మీ మ్యారేజ్ లైఫ్లో మీ పార్ట్నర్ విషయంలో ఆవిడ మీకు వైఫ్గా రావడం మీ లెక్క, మీరు ఆవిడకి హస్బెండ్గా వెళ్ళడం ఆవిడ లెక్క అంటే యాక్చువల్లీ ఇద్దరు లక్. నో ఇది కన్ఫ్యూజ్ ఆన్సర్ చెప్పొద్దు, ఓన్లీ వన్ ఆన్సర్ చెప్పాలి వితౌట్ ఫిల్టర్. సో ఇక్కడ ఏంటంటే నేను ఐ ఫీల్ షీఈస్ కమింగ్ టు మై లైఫ్ ఇస్ లక్. ఎందుకు అని అంటే మేబీ తను వచ్చిన తర్వాతనే వాట్ ఎవర్ ద సక్సెస్, మేబీ నేను నా లైఫ్లో సీరియస్గా ఉండడము. అండ్ అప్పటిదాకా ఐ వాజ్ జస్ట్ మేకింగ్ ఫన్నీ లైఫే ఉంటుండే. దాని తర్వాత నేను తెలుసుకున్నాను అంటే లైఫ్ నాకు నన్ను నమ్మ ఒక అమ్మాయి వచ్చింది, ఐ హ్యావ్ టు గివ్ వాట్ ఎవర్ ద నీడ్స్ ఫర్ హర్ అన్నట్టు చూసుకొని అప్పటికి కూడా అంటే లైక్ నాకు అదే ఫీల్ అవుతున్నాడు ఎప్పుడు. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ దట్ నన్ను ఒక నమ్మి రెస్పాన్సిబుల్ ఒక అమ్మాయి వచ్చింది, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అండ్ తన ఫ్యామిలీని కాదనుకొని నా కోసం ఫైట్ చేసింది. సో తనంత నమ్మి వచ్చినప్పుడు ఆ లవ్ మనం చూపించాలి, ఆ కేర్ చూపించాలనే దిస్ ఇస్ ద బీకేపీ హోమ్స్ ఇస్ ఫర్ హర్. సో స్వీట్. నా కష్టమే తన కోసము. ఓకే. ప్రపోజల్ ఎవరు ఫస్ట్ చేశారు? ఇక ఆబ్వియస్లీ బాయ్స్ అయ్యారు కదా. ఎలా చేశారు గుర్తుందా? ఆ రోజు ప్రపోజల్ చేసినప్పుడు రిషి గారు వేసుకున్న కాస్ట్యూమ్ గుర్తుందా? రిషి సింపుల్గా ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది ఎక్కువ. కలర్ చెప్పండి మాస్టర్. కలర్ గుర్తులేదు కానీ డామినోస్ ముంగట, అంటే దట్ వాస్ డామినోస్ ముంగట కింద కూర్చున్నాం మేము. ప్రపోజల్ కాదు, బట్ దట్ ఈస్ లైక్ ఒక ప్యూర్ అఫెక్షన్ ఆఫ్ లవ్ అని అనిపించింది. రిషి ఒకసారి కళ్ళు మూసుకోని అన్న, కళ్ళు మూసుకుంది, టక్ మన పోయి కిస్ ఇచ్చిన. అదే ప్రపోజల్ అనేసుకున్నారా? అంటే ఇంకా అది మేబీ అదొక ప్యూరిటీ ఆఫ్ లవ్ అనే ఫీల్ అయింది అనమాట రిషి. సో తను ఏడవడం స్టార్ట్ చేసి, అంటే జస్ట్ కిస్కే ఏడుస్తుండే. ఐ ఫెల్ట్ అది ఎంత ఇంపార్టెంట్ అన్నప్పుడు, అరే ఇంత వాల్యూ చేస్తున్నామని. ఇక్కడ కింద స్ట్రీట్ మీద కూర్చొని ఉండే మేము.
సో వీ వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ టాక్స్ ఎట్ దట్ టైం. దాని తర్వాత దట్ ఈస్ మై ఫస్ట్ అంటే ప్రపోజల్ కన్నా కూడా ఐ రిమెంబర్ దట్ ఓకే దిస్ డే ఇస్ అ ప్రపోజల్. డేట్ గుర్తుందా? గుర్తులేదు. గుర్తులేదు. తన బర్త్డే డేట్ గుర్తుందా? యా 13th. మ్యారేజ్ డేట్ గుర్తుందా? 12th. 13th అంటే 12th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం నైట్, 13th కూడా కంటిన్యూ చేస్తాను అని చెప్పబోతుంది. ఓకే సూపర్. సో ఇద్దరిలో ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న కోపం వచ్చినప్పుడు మాట ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? సారీ చెప్పను నేను, చెప్పరా? అడుగుతుంది రిషి, సారీ చెప్తేనే మాట్లాడతా అంటూ. అంతే మేము అడుగుతాడు. సారీ చెప్పరా? దానికి ఏదైనా కాంపన్సేట్ చేస్తాను నేను. సారీ కాంపన్సేటా? సారీకా? సారీ అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మరి ఏం చేస్తారు? అసలు ఏం చేసిందో కూడా గుర్తుండదు భానుగారికి. సారీ చెప్పండి, ఎందుకు సారీ అని అడుగుతారు. దేనికి అంటే దేనికి గొడవ అసలు గొడవ దేనికి అని అడుగుతాను. ఓ మీరు మర్చిపోతారా? అంటే అంత బిజీగా ఉంటుంది థింగ్స్ అన్ని టెన్షన్, ఈ ఫర్నిచర్ టెన్షన్స్ కన్నా ఇది పెద్ద అనిపించదు అనమాట. సో ఈ ఎవ్రీ టైం రన్ అవుతుంటుంది. ఈ డెలివరీ ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి వాళ్ళతో మాట్లాడుతుంటాను కదా, సడన్గా వచ్చి సారీ చెప్పు నాకు పొద్దున ఇట్లా హట్ చేసిన అంటే ఓకే పొద్దున ఇట్లా హట్ చేసిందా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. సరే ఇప్పుడు వచ్చే ముందు కూడా నేను ఏదో చెప్తున్నా వినలే, మీరే కాల్ చేస్తున్నా అనుకుంటా. నేను చేయట్లా. వస్తుండే నేను ఇట్లా చెప్తుండే ఒక్క నిమిషం ఆగు అని కాల్ లిఫ్ట్ చేసిండు. నేను అక్కడి నుంచి ఒక 5 minutes మాట్లాడుకున్నా, సైలెంట్గా వచ్చిన. నాకు మాట్లాడుతున్న విషయం కూడా తెలియదు యాక్చువల్లీ. నువ్వు నన్ను హట్ చేసావు అంటే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే నువ్వు ఫోన్ మాట్లాడావు అంటే మరి వాళ్ళు ఫోన్ చేస్తుండే లిఫ్ట్ చేయాలి కదా అని. అందుకే సెకండ్ టైం మీకు కాల్ లేపలే. అంటే ఇప్పుడు కూడా మీరు హట్ చేశారు అయితే? ఇక లేడీస్ని ఎక్కువ హర్ట్. ఇప్పుడు ఇంటర్వ్యూలో సారీ చెప్పండి, ఇప్పుడు దాకా సారీ చెప్పలేదు కదా, ఇప్పుడు సారీ చెప్పండి ఎలా చెప్తారు? ఐ లవ్ యూ అని అంటుంది. సారీ చెప్పాలి, మాకు సారీ కావాలి, తర్వాత లవ్ యూ ఎక్స్పెక్ట్. లవ్ యూ సారీ నా వర్జన్ లో లవ్ యూ సారీ అని నేను అనుకుంటాను. లవ్ యూ మేము వేరేలా తీసుకుంటాం, మీరు ఫస్ట్ సారీ చెప్పండి. ఓకే రిషి వెరీ సారీ. అసలు ఫీలే లేదు ఇందులో. ఆ లవ్ యూలో ఫీల్ ఉంటుంది కానీ సారీలో ఫీల్ ఉంటుంది. బికాస్ సారీ ఇస్ లైక్ సారీ మనం ఎవరికి చెప్తాం అనే ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎవరికైనా బై మిస్టేక్ ఏదైనా చెయ్యి దాకిందో సారీ అని అంటాం. సో అటువంటి సారీస్ ఎవరికో మనం సారీ చెప్తాం, మన వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటాం. మీరు మన వాళ్ళు అనుకుంటారు, మేమేంటంటే మన వాళ్ళే మమ్మల్ని హట్ చేస్తున్నారు, సారీ చెప్పాల్సిందే అన్న ఫీలింగ్లో మేము ఉంటాం. కానీ ఒక్కసారి చెప్తే అసలు ఫేసెస్ మారిపోతాయి. రోజుకి 100 సారీలు చెప్పాల్సి వస్తుంది మేడం అప్పుడు. లేదు ఒక్కటి చాలుగా రోజుకి. ఓకే సో ఈ సారీ అయితే యాక్సెప్ట్ చేసేలా లేదు, అసలు ఇది తీసేయాలి అసలు. యాక్చువల్లీ షీల్ కన్సిడర్ అండ్ యాక్సెప్ట్. కూల్ చేసేస్తున్నారు మీరు. మీరు యాక్సెప్ట్ చేసేసారా సారీని? చేసిన మేము ఎక్కువ ఏమి వెంటనే అనమాట. లైక్ షార్ట్ టైం మేమిద్దరం గొడవ పడి మాట్లాడుకోకుండా ఉన్నది విత్ ఇన్ టైమ్స్. లైక్ అంటే వెంటనే కాల్స్ వస్తాయి కూడా. చాటింగ్ లో కూడా వీ వర్ లైక్ ఐ డోంట్ ఫీల్ యూ యాజ్ మై వైఫ్, యు ఆర్ లైక్ మై గర్ల్ ఫ్రెండ్. మాకు అట్లా అనిపిస్తుంది. ఇంకా 4 years అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి కూడా. దాంట్లో ఏమి ఉండదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లెక్కనే ఉంటుంది. ఓకే సో స్వీట్. సో రిషి గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటండి మీకు? అంటే వైఫ్ ఫ్రెండ్ పక్కన పెట్టండి, యాజ్ ఎ పర్సన్ ఆ అమ్మాయిలో నచ్చే క్వాలిటీ ఏంటి? ఫర్ ఎనీథింగ్ షీల్ బి దేర్, ఇఫ్ ఇట్ ఇస్ అప్ ఆర్ డౌన్ షీల్ బి విత్ మీ. అలాగంటే ఏది అది ఎట్లా చెప్పాలో నాకు తెలీదు, బట్ ఎవ్రీ పాయింట్. అంటే నేను ఇప్పుడు ఫెయిల్యూర్ ఉన్నా సక్సెస్లో ఉన్నా మా మదర్ తర్వాత అంత లవ్, ప్యూర్ లవ్ చూసింది రిషి దగ్గరనే. షీల్ బి వెరీ కేరింగ్ అంటారు కదా. ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తుండే రీసెంట్గా, కేరింగ్ వైఫ్ ఉంటే మదర్ లాగా, ఇఫ్ సంబడి లవ్ యూ మోర్ దెన్ షీల్ కేర్ యూ యాజ్ అ మదర్ అని అంటారు కదా. సో అట్లా నాకు అనిపించింది అనమాట. మేమిద్దరం కూడా గొడవ పడ్డా కూడా సేమ్ లవ్వే ఉంటుంది. ఫుడ్ దగ్గర కానీ ఇవన్నీ బంద్ చేసి సైలెంట్గా ఉండడం అట్లాంటిది ఏమి ఉండదు. షీల్ కేర్ ద సేమ్. అండ్ తన కుకింగ్ ఎన్ని మార్క్స్ ఇస్తారు? కుకింగ్ ఐ వుడ్ రేట్ అవుట్ ఆఫ్ 10 out of 10 ఇస్తాను. బాగా చేస్తారు అయితే. చాలా బాగా చేస్తాను. వెజ్ నాన్ వెజ్ బాగా ఏదైనా. అండ్ యాక్చువల్లీ నేను ఫుడ్ తినే ఫిదా అయిపోయినా. ఫస్ట్ ఫుడ్ తిని ఫిదా. యుఎస్ లో మంచి చికెన్, మటన్ కర్రీ. ఐ రిమెంబర్ దాట్ స్టిల్. అంటే తీసుకొచ్చి ఇస్తున్నాయి అనమాట నాకు. ఇక మీకు మటన్ కర్రీ చేసిన అంటే ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అరే ఇంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి. అక్కడ యుఎస్ లో ఇంకా అక్కడ మనం ఆల్రెడీ ఫుడ్ కి మిస్ అవుతూ ఉంటాం. అట్లా ఇంప్రెస్ అయిపోయారా? అయితే మీరు అదృష్టవంతులు. ఇప్పుడు హోమ్లీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందండి? ఎంతమంది అమ్మాయిలకి వంటొచ్చు, స్విగ్గీ లేదా అని చెప్పి అంటున్నారు. సో ఓకే కుకింగ్ బాగా. మా ఇంట్లో కూడా స్విగ్గీ ఉంది అప్పుడప్పుడు. ఓకే సో స్వీట్. సో తన ఫేవరెట్ హీరో ఎవరు? యాక్చువల్లీ నేను కాకపోతే ఫేవరెట్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంతే కదా.
ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్లీ తన వాయిస్, తన ఫేస్, మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా అంత క్యూట్గా మాట్లాడితే మర్చిపోతాం. రిలాక్స్, నిజంగా అది అనిపిస్తా అంటారు కదా, మన దగ్గర ఉంటే తెలియదు, తర్వాత దూరంగా I know that. సెడ్ మెనీ టైమ్స్. వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ రిషి దగ్గరికి. Yeah, please. ఓకే, నా క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. అయిపోయినాయి. ఇంకా ఓకే, రిషి ఫుల్ ఫైర్ ఉందా? ఫైర్ ఏం లేదుగా, అంత హ్యాపీనెస్. వైఫ్ ఇస్ హ్యాపీ, లైఫ్ ఇస్ హ్యాపీ అని అంటారు. ఆల్వేస్ హ్యాపీ అన్నట్టున్నారండి మీరు, మీకేంటి? ఓకే, అండ్ రిషి గారు, సో భాను గారు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి యాజ్ ఎ పర్సన్? యాజ్ ఎ పర్సన్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా ఎప్పుడు హ్యాపీగా ఉంచుతారు. అంటే నో బడీ విల్ ఫీల్ బోర్డ్ అనమాట. మీరు కొత్తగా వచ్చారనుకోండి, మీకు కొత్త అని మీకు అనిపించదు. అంత మంచిగా ట్రీట్ చేస్తారు. అంత దాన్ని ఏమంటారు, ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని కంఫర్ట్ జోన్లో ఉంచుతారు అంతే. వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ భానుగారిని కలవాలి, ఎంజాయ్ చేయాలంటే భానుతో కలిసి ఎంజాయ్ చేయాలన్నట్టు చేస్తారు. కమింగ్ బర్త్డే వస్తుంది కదా, ఏమైనా డిఫరెంట్ ఏమైనా ప్లాన్ చేశారా? బర్త్డే గిఫ్ట్ లాంటిది ఇవ్వలేదు, అవసరం లేదని చెప్పారు, బట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి. గిఫ్ట్ ఏం ప్లాన్ చేయలేదు. ఇదేనా లాస్ట్ టైం బర్త్డేకి ఏమో మేమిద్దరము అమెజాన్లో ఇవి ఉంటాయి కదా బెడ్షీట్స్, అవి రగ్గులు అవి తెప్పించి బయట నైట్ బయట రోడ్ మీద అనుకున్నారు కదా, వాళ్ళందరికీ వెళ్ళి ఇచ్చామన్నమాట. అట్లే ఈసారి కూడా ఏదైనా కొంచెం అన్నదానం అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అదర్ దెన్ పార్టీస్ కూడా, బర్త్డే పార్టీ, సో సంథింగ్ సోషలైజ్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. సో సోషల్ సర్వీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ సర్వీస్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ టు బి షోన్. చూపించుకోవడానికి చేయొద్దు, వీ హ్యావ్ టు డూ ఇట్. నేను ఒక బర్త్డేకి, భానుగారి బర్త్డేకి ఇట్లానే ఒక బ్లూ క్రాస్ దానికి వెళ్ళి, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, డాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసిన. నాకు అప్పుడు అనిపించింది, అరే నాకు చెర్రీ వచ్చింది, నీకు చెర్రీ వచ్చిందా అని అనుకుంటున్నారు వాళ్ళు చిన్న పిల్లలు. అరే మనం ఈ కేక్ని ఇంత వేస్ట్ చేస్తాం, వీళ్ళు ఆ కేక్లో చెర్రీ పీస్ కోసం కూడా ఇంత హ్యాపీ ఉన్నారు అనిపించింది. చెయ్యాలని ఉంటుంది కానీ సాధ్యం కాదు. వీ కెన్ డూ వన్స్ ఇన్ ఏ వైల్ లైఫ్లో, కానీ మన నీడ్స్ని పక్కన పెట్టయితే సోషల్ సర్వీస్ అనేది ఎవ్వరు చేయరు. ఫస్ట్ మనం, తర్వాత అది. బట్ వీ హ్యావ్ టు డూ దట్ ఆల్సో ఇన్ ఏ లైఫ్. మన బర్త్డేస్ అప్పుడు కానీ ఎలాంటైనా ఒక సిచ్యువేషన్ దాన్ని క్రియేట్ చేసుకొని వీ హ్యావ్ టు డూ ద సోషల్ సర్వీస్. బట్ మాకైతే ఈ బీకేపీస్ ఇంకొంచెం గ్రో అయిన తర్వాత ఏదైనా ఒకటి, ఇప్పుడు సూర్య గారు అక్షయ పాత్ర అట్లుంది కదా, అట్లా ఏమన్నా ఒకటి ప్లాన్ చేయాలని ఉంది. ఇన్ ఫ్యూచర్ అయితే ఏదో ఒకటి విల్ ప్లాన్ ఫర్ షూర్. నేను ఒకప్పుడు ఐ యూస్ టు ఎర్న్ వెరీ లెస్. ఆ టైంలోనే వి డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు అట్లుండే. ఎట్లా అంటే ఒకసారి నేను మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే ఒక లేడీ ఏమో ఒక బంచ్ ఆఫ్ లేడీస్ని వర్క్కి తీసుకెళ్తుంది. నాకు అప్పుడు అనిపించింది, ఇట్లా హస్బెండ్స్ ఇంట్లో టార్చర్ చేసి వదిలేసిన వాళ్ళు కొంతమంది లేడీస్ ఉంటారు కదా, అట్లా లేడీస్ అందరినీ ఇట్లా ఒక ఉపాధి ఇవ్వాలి అందరు లేడీస్కి అని ఒక ఉండే అనమాట నాకు. వై నాట్, నాకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్. లైక్ ఎట్లా అంటే ఇట్లా లంచ్ బాక్స్ టైప్ లేడీస్ అందరినీ పిలిచి కుకింగ్ చేయించి క్యారేజెస్ అట్లా పంపించి అవన్నీ కూడా అట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. వాళ్ళకు కూడా దొరుకుతుంది కదా ఏమన్నా జాబ్ లాగా అని. ముద్ర నెక్స్ట్ మా మేనత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్ ఉంటారు, మా మేనత్త, తను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఇలా ఫర్ బొమ్మలు చేయడము, స్టిచ్చింగ్ చేయడము అవన్నీ నేర్పిస్తుండే. నేను చిన్నప్పుడు మా అత్తయ్యతో వెళ్తుండే అనమాట. అట్లా వెళ్ళి అంటే మా ఫ్యామిలీలో మా బ్లడ్లో ఉండి అనుకోవాలి అది. అట్లా మా అత్తయ్య వెళ్ళి నేర్పిస్తుండే. ఇట్లా లేడీస్ ఉంటారు కదా, చిన్న గవర్నమెంట్ వాళ్ళు నేర్పిస్తారు కదా కుట్టు మిషన్ అవన్నీ. అట్లా మా మామయ్యది గవర్నమెంట్ జాబ్ అనమాట, బిఎస్ఎన్ఎల్లో ఆయన జిఎం. సో అట్లా మా అత్తయ్య వెళ్ళి నేర్పిస్తుండే అనమాట. సో తనతో నేను చిన్నప్పుడు వెళ్తుండే. నాకు అట్లా ఇష్టం. మా మమ్మీ కూడా సోషల్ సర్వీస్ చేయడం నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. ఓకే, సో ఫ్యూచర్లో సోషల్ సర్వీస్ చేస్తుంది. ఓకే, అది అర్థమైపోతుంది తను చెప్పే ఇంత నో ల్యాక్ అంటే తన ఎమోషన్ షేర్ చేశారు యాక్చువల్లీ. ఎస్. సో మొత్తానికి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో పార్ట్నర్ మస్ట్ ఇంపార్టెంట్, రైట్? అంటే పార్ట్నర్ బట్టే నెక్స్ట్ లైఫ్ ఉంటుందని అందరూ అంటుంటారు. రైట్ నో చూస్తుంటే చాలా వరకు సరైన పార్ట్నర్లే కూడా లైఫ్లో ఇదవుతున్నాయి అని అంటుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన అడిగినప్పుడు నేనే లక్కీ అని చెప్పారు. మీ ఇద్దరిలో
ఎవరు లక్కీ అంటే ఏం చెప్తారు? పర్సన్ టు ఇద్దరం లక్కీయే. అదే చెప్పొద్దండి ఆల్రెడీ. నేను దొరకడం బాను లక్కీ అనుకుంటా. ఓకే, అంతే అంతే. నేను అడుగుతా బాను, నేను కాకుండా ఇంకోరు వచ్చింటే నీ లైఫ్ ఇట్లే ఉంటుండేనా? ఒకసారి అడగరా ప్లీజ్. నేను కాకుండా ఇంకోరు వచ్చింటే నీ లైఫ్ ఇట్లే ఉంటుండేనా? ఇట్లా ఉండకపోతుండే, ఇంకెట్లుండే, ఇంత బాగుండకపోతుండే. ఇంత బాగుండిపోతుండే. సి బేసికల్లీ లైక్ అంటే రిషికి చిన్నప్పటి నుండి అన్ని నీడ్స్ వాళ్ళ ఫాదర్ తీరుస్తున్నాయి అనమాట, ప్రతి ఒక్కటి. సో షీఈ్ కొంచెం లావిష్ అనమాట, కొంచెం లగ్జరీగా ఉంటుంది. సో ఎక్కడికి బయటికి వెళ్తే కొత్త ఒక బట్టలు ఇన్స్టాగ్రామ్ లో కొనుక్కోవాలి. అడ్వర్టైజ్మెంట్ చూసాను, వాళ్ళ ఫాదర్ డైమండ్ సెట్ కొనిస్తారు, ఆమెకు ఒక నచ్చుతుంది, వాళ్ళ ఫాదర్కి ఒక నచ్చుతుంది, ఆమె వాళ్ళ ఫాదర్ కోసం అదే తీసుకుంటుంది. అయితే వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, 2 డైమండ్ సెట్లు కొనిస్తాడు, ఆమెకు నచ్చిన వాళ్ళ డాడీకి నచ్చిన చెప్పిన, వీళ్ళ డాడీ చూడు 2 కొని అతను నన్ను ఎందుకు అడుగుతున్నావు, మీ డాడీని అడుగు. సో అదే ఏమైతుందంటే ఇక్కడ లైక్ అంటే అంత లావిష్గా వచ్చినప్పుడు తనని అట్లనే టేక్ కేర్ చేయాలి. నాకు ఇండియాకి వచ్చిన తర్వాత 25,000 శాలరీ ఐ యూస్ టు టేక్ ఫ్రమ్ ఫాదర్. మా ఫాదరే ఇస్తుండే కారు, నాకు మా ఫాదరే కొనిపించిన. అప్పట్లో ఫాదరే డబ్బులు ఇచ్చేసి కొనుక్కోమన్నాడు, బికాజ్ నా డబ్బులు లేవని. అప్పటికే పెళ్ళి, ఈ హనీమూన్ ఇవన్నీ అయిపోయే వరకు అన్ని క్లోజ్, మొత్తం పాకెట్స్ ఫర్ ఎంటీ. అండ్ మా లైఫ్ సర్వైవల్ అంతా 25,000తోనే. అండ్ ఫాదర్ యూస్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్, ప్రతి A to Z మనీ డాడీ టేక్ కేర్ చేస్తుండే. బట్ నాకు వచ్చిన ఇప్పుడు రిషికి కావాల్సిన అన్ని నీడ్స్ నేను ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా గోల్డ్ చైన్ కొనుక్కుందాం అని అనుకుంటుందంటే నేను ఏదో డబ్బులు సేవ్ చేసి దాన్ని ఇప్పియొద్దు, ఆ డబ్బులు నాకు ఉండి కొనకపోతే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇప్పుడు నేను డైమండ్, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇండిపెండెంట్ ఉంటేనే వాల్యూ. సో ఇప్పుడు నేను డైమండ్ రింగ్ పోయి బాయ్ అని కాదు, గర్ల్ అని కాదు, ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటేనే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు బాన్ గారు కూడా అదే మా మామయ్య అంటే ఇప్పుడు తను డిపెండెంట్ ఉంటే వైఫ్ కూడా వాల్యూ ఇయ్యదు. ఇండిపెండెంట్ ఉంటేనే నేనని కాదు, అది ఇండిపెండెంట్ లేకపోతే ఖచ్చితంగా అది నిజమే కదా. అది నేననే ఇప్పుడు మీ కాదు, అవసరాలు ఎవరైనా. తీర్చుకుంటూ వేరే ఇంట్లో ఉండొచ్చిన అమ్మాయి కూడా ఏమైనా కావాలన్నా కూడా అడగాలి. అవును. అంటే అది నిజంగా. సో దాని తర్వాతనే ఐ ఫెల్ట్ లైక్ అంటే మనం కూడా చేయాలి ఏదో లైఫ్లో తనని టేక్ మా కేర్ మమ్మీ చేయాలి. ఫస్ట్ నుంచి నేను మీకు ఇచ్చే ఆస్తులు మీ చదువులే, ఒకరి ముందు మీరు చేయి చాచొద్దు, మీరు సంపాదించుకోవాలి, మీరు ఎర్న్ చేసుకోవాలి. అట్లుంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది హ్యాపీ ఉంటే అట్లే ఉంటుంది. ఇస్తారు ఇవ్వరని కాదు, హస్బెండ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ నీడ్స్ బట్ నాట్ ఆల్ ద టైమ్. ఎప్పుడైనా ఇప్పుడు స్ట్రెస్ఫుల్ ఉన్నారు, ఏమన్నా లాస్ వచ్చి అప్పుడు వెళ్ళి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళ స్ట్రెస్ మన మీద చూపిస్తారు. ఆబ్వియస్లీ హస్బెండ్ అన్నప్పుడు వాళ్ళ స్ట్రెస్ మన మీద చూపిస్తారు. అది కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయరు. సో అదే ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్ ఉంటేనే బెస్ట్. సో ఫైనల్గా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎవరైతే మిమ్మల్ని ఆదరిస్తున్నారో, అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు, చాలా వరకు పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, అంటే ఎవరో తెలియకుండానే ఇంత అంటే యాక్చువల్లీ ఒక ఫాలో కొట్టడం అనేది ఈ రోజుల్లో అంత నార్మల్ విషయం కాదని నేను అనుకుంటాను. సో ఆ అందరి ఫ్యాన్స్కి మీరు చెప్పే వర్డ్స్ అండి. ఫస్ట్ స్టార్ట్ విత్ యూ భాను గారు. So firstly, I don't say them as fans. They are like mostly customers, I believe. And BKP Homes-కి వచ్చి నేను ఇనిషియల్గా BKP Homes ఇంత గ్రో అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను BKP Homes ఒక స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి క్వశ్చన్, అరే ఇట్లాంటి సిస్టమ్ నీకు వర్కౌట్ అవుతుందా, అండ్ అంతమంది జనాలు వస్తారా, కొంటారా నీ దగ్గర, నీదనే ఎందుకు కొనాలి. వెన్ పెద్ద ఇప్పుడు మా లైన్ మొత్తం ఫర్నిచర్ స్టోర్ లైనే. ఒకప్పట్లో నేను ఒక 2 years బ్యాక్ 3-4 years బ్యాక్ మేము వచ్చి పెడదాం అనుకున్నప్పుడు నాకు అంత ధైర్యం రాలేదు. ఇప్పుడు వచ్చి కొంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్కి నాకు ఆన్సర్ ఏముండే అంటే మేబీ కొంటుండొచ్చు. అప్పటి నాకు 30,000-40,000 ఫాలోవర్సే, మేబీ కొంటుండొచ్చు. ఈ 30,000-40,000లో 1%, 2% వచ్చినా కూడా నాకు సర్వైవల్కి వస్తుంది. ఆ వచ్చిన నేను మోల్డ్ చేసుకుంటా, వచ్చిన కస్టమర్ నేను మోల్డ్ చేసుకుంటా, నేను నా కస్టమర్కి టర్న్ చేసుకుంటా. అండ్ ఆల్సో వి డిడ్ంట్ డు ఎనీ ప్రమోషన్స్ ఆల్సో. నో ప్రమోషన్స్. నాకు తెలిసి నేను ₹1 ఒక దగ్గర స్పెండ్ చేసింది ప్రమోషన్స్. BKP Homes అనే ప్రమోషన్ గురించి ₹1 నేను స్పెండ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్రీగా సోఫా ఇచ్చిన, అది నాకు ప్రమోషన్. ఫ్రీగా నేను ఫ్రిడ్జ్ ఇచ్చిన, అది నాకు ప్రమోషన్. సో ఇవన్నీ నేను నా ఓన్ ప్రమోషన్స్ నేను చేసుకుంటున్నా. అండ్ ఐ ఫీల్ దట్ టు నాట్ ఫర్ సెలబ్రిటీస్. ఫ్రీగా సోఫా, ఫ్రీగా బేసిక్ నీడున్న వాళ్ళకి ఇచ్చినుండే, నాట్ ఫర్ సెలబ్రిటీస్ అండ్ ఆల్. సో ఇప్పుడు నాకు సెలబ్రిటీస్ కాల్ చేసినా కూడా నేను రిజెక్ట్ చేస్తా ఇఫ్ దే ఆస్కింగ్ ఫర్ ఫ్రీ. నాకు ఫ్రీగా నేను ప్రమోట్ చేస్తా అంటే ఐ డోంట్ వాంట్ ఇట్ అని అంటే, సార్ మీ ప్రమోషన్ మీరు పెట్టుకోండి, BKP రిక్వైర్మెంట్ లేదు. ఒకవేళ వచ్చినా నెగిటివ్గా మారుతుంది. అది ఇట్స్ నాట్ పాజిటివ్ వైఫ్. మీరు నాకు పాజిటివ్ ఏం కాదు, మీరు వస్తే నాకు నెగిటివ్ అవుతుంది. మేబీ చాలా మంది కమెంట్ పెడుతుండొచ్చు, నువ్వు ఓన్లీ మొన్నదాకా ఓన్లీ రిచ్ హౌసెస్ అంటారు, ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్కే ఫాస్ట్ డెలివరీ చేస్తామని అంటుండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ దాట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్. మీరు చేస్తే కూడా నేను అట్లాంటి పోస్ట్ పెట్టానని చెప్తున్నాను. ఎస్, ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి.
అండ్ మీ ఇద్దరి కెరీర్లో గ్రోత్గా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. ఓకే, ఎస్ చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.